ఈ రోజు మనకి సిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తన యాక్టింగ్ కి ఎవరైనా అవ్వాల్సింది ఫ్యాన్. తన వాయిస్ వింటే ఎవరైనా గాన్. తనెవరో కాదు, బాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. షాక్ అయ్యారా? అసలు యాంకరింగ్ అంటే ఏమనుకుంటున్నారు? హలో హలో మేడం, ఏంటిది? ఉల్లిపాయల మార్కెట్ అనుకుంటున్నారా, బంగాళదుంపల మార్కెట్ అనుకుంటున్నారా? బంగాళదుంపల మార్కెట్ అనుకుంటున్నారా? రాగానే హాయ్ హలో నమస్తే వెల్కమ్ వెల్కమ్ అనగానే భయపడ్డాం తెలుసా. నువ్వే చెప్పాలే వాయిస్ గురించి. నైస్. కిసిక్ టాక్స్ అంటే నేను చాలా బ్యూటిఫుల్ గా, చాలా స్మూత్ గా, చాలా బాగుంటుంది అనుకున్నా. మర్చిపోయా, నువ్వే కదా? లేదు లేదు లేదు, స్మూత్ గా అలా బాగోదు, కొంచెం హాట్ గా సెక్సీగా కసక్లా ఉంటుంది. సారీ హోమ్లీ అయినా ఇది కొంచెం కసక్కు కదా, ఇది కొంచెం కసక్కు కదా. ఇటు పక్కన హోమ్లీగా ఉండే వాళ్ళు చూస్తారు, ఇటు పక్కన కొంచెం హాట్ గా కావాల్సిన వాళ్ళు చూస్తారని ఓ పక్కన తీసుకొచ్చా. ఈసారి బాగుంది వర్ష. థ్యాంక్ యూ. ఎవరిచ్చారు? మా అమ్మ ఇచ్చింది, అందుకే చాలా బాగుంది. అని ఏంటమ్మాయి నిన్ను గెస్ట్ గా పిలిస్తే యాంకరింగ్ చేస్తున్నావేంటి? యాంకరింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? సరే, అదంతా కాదు. యాంకరింగ్ అంటే టైం పంచువాలిటీ ఉండాలి, పంచువాలిటీ ఉండాలి, ముఖ్యంగా వాయిస్ ఉండాలి. గెలుపు నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? నేను పాడినట్టే పాడవద్దు. ఇంకా ఆల్రెడీ నేను పాడిన దాంట్లో డెప్త్ ఉంది, నువ్వు పాడిన దాంట్లో ఇంకేదో ఉంది. అసలు వరస్ట్ అయిపోద్ది. అంటే ఏంటి, నా దాంట్లో అంత డెప్త్ లేదనుకుంటున్నావా? నీ దాంట్లో డబుల్ డెప్త్ ఉంది, అదే ప్రాబ్లం. సో జోక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ మన కిసిక్ టాక్స్ ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. వావ్, ఎంత సెక్సీగా ఉన్నా. బేసిక్ గా వర్ష అనగానే కింద ఇప్పుకొని వచ్చావా? పైన నిప్పుకుంటూ బాగోదని. బేసిక్ గా నేను మీరు చాలా ట్రెడిషనల్ ఉంటారు, ఈసారి షో ట్రెడిషనల్ కాదు, కిసిక్ లాగా ఉండాలని చెప్తే అలా కసక్ డ్రెస్ వేసుకొచ్చా. కిసిక్ అనగానే కసక్కలా వచ్చావా? ఎస్. సో ప్రెసెంట్ ఏంటి బాను నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నా. తమిళ్? యా. ఎన్నా? అంగే తమిళ్, యా, చెన్నైలే. తెలియమా తమిళ్? మనకు తెలుగే సరిగా తెలియదు. ఈవెంట్స్ ఇంకా మనకు రెగ్యులర్ ఉంటాయిగా టీవీ షోస్. యా. సో తమిళ్ అయితే చేస్తున్నాం. డెప్త్ మామూలుగా ఉండదు తమిళనాడులో. అసలే అంతంత మాత్రం తమిళ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాం. చూద్దాం తమిళ ఇండస్ట్రీ మనకి ఎలా. సో బాను, ఫస్ట్ నిన్ను చూడగానే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందంతో చంపేశావే. బేసిక్ గా ఈ పాట ఎవరిదని చాలా మందికి ఇష్టం ఈ సాంగ్. అవును, నిజంగా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మా ఈ కిసిక్ టాకీ షో త్రూ నుంచి మీకు చెప్పబోయేది ఏంటంటే, ఆ పాట నాది, దాంట్లో హీరోయిన్ నేను, ఆ సినిమా నాది. ఆ సాంగ్ ఎంత హిట్ అయిందంటే అసలు ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్ ని రీల్ చేసిన వాళ్ళు ఉన్నారు, షోలో ఎంట్రీ సాంగ్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు బాను. సో అంత మంచి సాంగ్, అంత మంచి సినిమా చేసి నువ్వెందుకు సడన్ గా ఇంత బ్రేక్ ఇచ్చావు మా వాళ్ళకి? ఇట్స్ నాట్ లైక్ బ్రేక్ అని చెప్పలేను. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను మూవీ మీద. అరే బాగుంటది, చాలా బాగుంటది సినిమా, నాకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏంటంటే ట్రైబల్ లుక్ కాన్సెప్ట్, కంప్లీట్ గా ఒక అడవిలో ఉన్న ఒక పిల్ల, సో ఒక లవ్ స్టోరీ అండ్ చాలా బ్యూటిఫుల్ స్టోరీ, మిమ్మల్ని చాలా అందంగా కూడా చూపించారు. సో దాంట్లో బేసిక్ గా ట్రైబల్ లుక్ కదా, కంప్లీట్ వితౌట్ మేకప్, అండ్ నా కలర్ కూడా డార్క్ చేసి కంప్లీట్ బాగుండింది. నేను అదే అనుకున్నా, బట్ అదేంటంటే కొంచెం అదే టైం లాగ్ వల్ల. ఏమీ లేదా, ఒకటి తగ్గిందంటే ఖచ్చితంగా ఇంకొకటి ఏదో పెద్దది వస్తుందని దాని మీద హోప్స్ పెట్టుకోవడం మనం ఉండగా ఇండస్ట్రీ వాళ్ళం. మనము ఒక దాని మీద హోప్ పెట్టుకుంటాం, కానీ మనం అనుకున్నంత హోప్ కి వెళ్లకుండా అది రీచ్ అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది యాక్టర్స్ కి చాలా కామన్ థింగ్. సో మనకు ఎప్పుడైతే హిట్ కొట్టినప్పుడు ఎంజాయ్ ఎట్లా చేస్తామో, ఫ్లాప్ ని కూడా అలాగే ఎంజాయ్ చేయాలి, అది కామన్. ఇప్పుడు మనం 10 సినిమాలు చేస్తే 10 హిట్ అవ్వాలని రూల్ లేదు. అవును. 10 షోలు చేస్తే 10 షోలు హిట్ అవ్వాలని రూల్ లేదు. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయే ఒక షో రావచ్చు, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయే ఒక చిన్న సీన్ పడవచ్చు ఒక సినిమాలో, ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ లో ఏంటంటే యాక్టర్ అవ్వాలంటే ఇలా అయిపోతుంది జస్ట్ ఓవర్ నైట్. సో నేను ఆ టైంలో మేము 1.5 year ఆల్మోస్ట్ ఆ మూవీ కష్టపడింది 2 years. నేను ఖచ్చితంగా ఇంకా ఈ సినిమా హిట్ కొడతాము అనేది చాలా ఉండింది 90%. బట్ ఫ్లాప్ అవ్వడం కూడా కొంచెం బాధాకరమే. బట్ యా, ఇట్స్ లైక్
నేను అనుకున్నా ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. జస్ట్ 1 డేలో డిసైడ్ అవుతుంది అది హిట్టా ఫ్లాప్ అయిందా అనేది. మనకు అన్ని పట్టుకున్నదల్లా బంగారం అనేది జరగదు. సో లక్ కూడా ఉండాలి. ఐ థింక్ నాకు లక్ లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో. ఎందుకంటే నేను నమ్ముతా కష్టం కూడా అంతే ఉండాలి, ఎట్ ద సేమ్ టైం లక్ కూడా అంతే ఉండాలి. ఇండస్ట్రీలో సీరియస్ లక్ అనేది నమ్ముతారా? నేను 102% నమ్ముతా లక్ మీద నమ్ముతా నేను. ఎందుకంటే చాలా మంది నా కళ్ళ ముందు వాళ్ళకి ఏం రాదు, వాళ్ళు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు. నన్ను చూసినప్పుడు నీకు అనిపిస్తుంటది కదా, నేను చూసినప్పుడు చాలాసార్లు అనిపించింది ఏంటబ్బా ఈ పిల్లకి అసలు ఎంత ఉందా లేదే ముందు అని. నాకు తెలుసురా. అంటే వెనకాల కొండంత అండగా పర్సన్స్ ఉన్నప్పుడు మనకు కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట. అవును, ఖచ్చితంగా. నా వెనుక ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నంత సేపు ఉంటాడు, మనుషులు కూడా ఉండాలిగా. మీ లైఫ్ లో బెస్ట్ పర్సన్ ఎవరున్నారు? ఇట్లా నీ వెనకుండి నడిపించేవారు ఎవరున్నారు? నా వెనకుండి నడిపించింది అనేది అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అలా ఎవరు లేరు. బేసిక్ గా నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు అది నా ఇష్టంతో నేను రావడం జరిగింది, నా ఇష్టంతో నేను కష్టపడడం జరిగింది. నేను ఏ స్టెప్ తీసుకున్నా ఇట్ వాజ్ లైక్ మై స్టెప్ ఓన్లీ. మీకు అప్పుడు ఆ టైంలో ఎవరు హెల్ప్ చేయడం అట్లా ఏం చేయలేదు? హెల్ప్ చేయడం అలాంటిది ఏం జరగలేదు. కాకపోతే నేను ఆల్రెడీ బిగ్ బాస్ లో చెప్పాను, నాకు ఒక పర్సన్ ఉన్నారు, తన వల్ల నేను ఇండస్ట్రీకి రావడం కాదు నేను నిల్చోగలిగా. ఏం జరిగినా అంటే ఇప్పుడు నాకంటూ ఒక పర్సన్ ఉన్నారు, నాకేం కాదు హైదరాబాద్ లో, ఎందుకంటే నా ఫ్యామిలీ అంతా లైక్ వరంగల్ అండ్ నేను ఇక్కడ ఉండి నాకంటూ ఒక సపోర్ట్ ఉండాలంటే మరి నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. నీకు నేను ఉన్నాను, నువ్వు వెళ్ళు, నీకు ఏం చేయాలనిపిస్తుంది చెయ్యు అనే ఒక ధైర్యం ఉండాలి కదా. సో అలా నన్ను నడిపించి నన్ను ఈ రోజు ఈ స్టేజ్ వరకు అయిపోయింది. భానుశ్రీ అంటే ఎవరు, బిగ్ బాస్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ వాట్ ఐ డన్ లైక్ అచీవ్మెంట్స్ ఏమున్నా తను నాకు పక్కన ఉన్నాడు అనే ఒక ధైర్యంతోనే నేను ముందుకెళ్ళి. ప్రతి అబ్బాయి వెనక అమ్మాయి ఉంటుంది గెలుపు అంటారు, కానీ అమ్మాయి గెలుపులో కూడా ఖచ్చితంగా వెనక అబ్బాయి ఉంటాడు. అది మా బానుని చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు బానుకి స్వయంవరం పెడితే స్వయంవరంలో ఎవరెవరు ఉండాలనుకుంటుంది బాను? పెద్దలు ఇస్తుంది మరి చాలా కష్టం. చెప్పురా. అంటే ఎవరైనా కావచ్చా? ఎవరైనా నీ ఇష్టం, నీ ఓన్ చాయిస్. రణబీర్ కపూర్ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, పాపం ఎందుకు ఆయన కెరియర్ బాగుంది కదా. అరే ఒక ఊహరా, అరే ఊహలో కూడా ఊహించుకోలేవా స్వీట్ బాయ్ ని? ఓకే, ఊహ వరకు ఓకే. ఆయన పెళ్లి కాకముందే నాకు క్రష్ ఆయన అంటే వావ్, ఫీలింగ్ బాగుందా క్రష్ అంటే? ఆయన అంటే నాకు కూడా ఇష్టమే బేసిక్ గా. దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి. ఓకే, తను అండ్ విజయ్ దేవరకొండ. తప్పురా ఒరే, పాపం రా. ఏరా పాపము? నీ క్వశ్చన్ ఏంటి? స్వయంవరం పెడితే ఎవరు రావాలన్నావు అంతవరకు కట్టిగా. ఒక కొండ ఒక తొండ, ఒక కొండ ఒక తొండ. హలో, బాను అంటే హైబ్రిడ్ పిల్లని అందరికి తెలుసు. ఓహో, సరే నెక్స్ట్ ఎవరు? చెప్పినప్పుడు నువ్వు మధ్యలో వచ్చి పుల్లలు పెడుతుంటే ఏం చెప్పాలి నేను? నాకు ఉన్న మూడు ఉత్సాహం అంతా పోతుంది ఇక్కడ. సర్వనాశనం అయిపోతాయి. టీవీలో అంత అందగాలు ఎవరు లేరే నాకు సూట్ అయ్యే వాళ్ళు. టీవీలో అందగాళ్ళు లేరా? నాకు లేరురా, నాకు అనిపించలేదు. నా పక్కన నించున్నంత స్టేటస్ ఉండాలి కదరా. టీవీలో మా ఐపరాది ఎంత అందంగా ఉంటాడు. నీ పక్కన సూట్ అయ్యే వాళ్ళు చెప్పకమ్మా, నా పక్కన నా కట్అవుట్ ఉన్న హైట్ చూసి మాట్లాడాలి. ఓకే, నిఖిల్ రీసెంట్ ఆయన ఆల్రెడీ లాస్ట్ ఏదో సంపం ఏదో బ్రేకప్. ఇలాంటి టైంలోనే మనం బ్రేకప్ దానిలో పోయి ప్యాచప్ కాలేను. నాకంటే స్పెషల్ ఒక పీస్ కావాలి. అర్జున్ పెళ్ళైపోయి బేబీ పృథ్వీ వద్దు, ఆల్రెడీ పాపం విష్ణుప్రియ వెనకాల పడుతుంది, కష్టం. నేను అలా వెనకాల పడను, ఎవరి వెనకాల నా వెనకాల పడేవాళ్ళు కావాలి నాకు. సో ఇంకా లిస్ట్ లో నాకు తెలిసి ఇంకెవరు లేరు, అందుకే చెప్తున్నా కదరా లేరు అని. అల్లు అర్జున్. అబ్బా అట్లా చెప్పక అది కానీ చెప్పేవాడు నేను వెళ్ళిపోతాను రా. అల్లు అర్జున్ అని చెప్తే చంపి పడేస్తా. హలో, ఫ్యాన్ అసోసియేషన్ ఇక్కడ. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాను నేను ఆల్రెడీ. అసలు నీకు తెలీదురా అల్లు అర్జున్ గారికి నేనంటే ఎంత ఇష్టం తెలుసా నీకు? ఎంత ఇష్టం? అక్కడ ఏమంటారు పుష్ప సినిమాలో హీరోయిన్ పేరేంటి? శ్రీవల్లి కదా. అక్కడ వల్లిని తీసేసి భానుశ్రీ కదా, శ్రీ అని కూడా పెట్టుకున్నారు, ఆయనే పెట్టమన్నారు. ఒరే, ఇక్కడ ఏమైనా కత్తులు కర్రలు ఏమైనా ఉన్నాయా? నిజాలు ఎప్పుడైనా నిప్పులాంటివి రా, నీకు అర్థం కావు, నీకు అర్థం అవ్వట్లా. నువ్వు కావాలంటే ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దుగాలనే తెలుస్తుంది. దయచేసి నేను జెన్యూన్ గా అడుగుతున్నాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి నేను కూడా చెప్తున్నాను, ఆ మొక్క ముందు చెప్పాలా. సో మచ్ బిగ్ క్రష్ ఆన్ హిమ్. నేనేం చేయలేను రా, ఇట్స్ మై ఫీలింగ్స్. అంతేనా? నాకు రోజు కల్లోకి వస్తుంటాడు అల్లు అర్జున్. నీ కల్లోకి వస్తాడు, డైరెక్ట్ కలుస్తాం ఇక్కడ. కొడతారా నీ అడ్రస్? క్షమించండి, వీలైతే మన్నించండి, కానీ ఖచ్చితంగా ఈసారి అల్లు అర్జున్ గా కలిస్తే మళ్ళీ జన్మంటూ ఉంటే అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గా పుట్టాలని చాలా ఆశలు చాలా మందికి ఉన్నాయి. డైరెక్ట్ పెళ్లి చేసుకుని పిల్లలు కానిస్తా. హైదరాబాద్ లో తప్ప బాను ఎక్కువ ఫారెన్ లో ఉంటది ఏంటి అంటే బేసిక్ గా ఈవెంట్స్ అలా పిలుస్తున్నారా, ఏం చేయమంటారు? ఈవెంట్స్ అన్నప్పుడు మనం పోవాలి కదా. అవును. సో ఒకసారి నాకు ఇట్లా
అంటే నిజంగా నా అబ్రాడ్స్ కంట్రీస్ తిరగాలి, రోమింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓహో, నీకు ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టము. అది ట్రావెలింగ్ అంటే ఓన్లీ అబ్రాడ్స్ మాత్రమే. ఎప్పుడైనా వెళ్తే ఈవెంట్స్ అన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం కదా, సో అప్పుడు ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేసుకొని అంతా గిరిగిరి తిరుగుతూ ఉంటాం అనమాట. సో అలా నాకు ఇష్టం. బాను, నీకు 50 కోట్లు ఉన్నాయా? అరే యాక్టర్స్ అంటే డబ్బులు ఉండాలి, అది ఓకే, బట్ మరీ 50 కోట్లు అంత లేవు. అంటే నేను హ్యాపీగా బతకొచ్చు. నేను లైఫ్ లాంగ్ నేను ఒకవేళ ఇండస్ట్రీలో లేకపోయినా నేను బతకడానికి ఉన్నంత ఉంది. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. ఓకే, సో ఫైనల్ గా అయితే నువ్వైతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నువ్వు చేస్తున్న సినిమాల్లో కానీ సాంగ్స్ లో కానీ లిప్ కిస్ పెట్టాలి అంటే నువ్వు రెడీగా ఉన్నావా చేయడానికి? లేదు. ఆ పెదాలు ఓన్లీ అల్లు అర్జున్ కన్నా మాత్రం మనకు చంపేస్తా. నీ కల్లో రోజు పెట్టి నువ్వు నన్ను గెలుకుతున్నావు. యు గెలికిఫైన్. అంటే ఇప్పుడు ఆ సీన్ కి డిమాండ్ చేస్తుంది, లేకపోతే ఆ సాంగ్ కి డిమాండ్ చేస్తుంది. కిస్ లేకుండా హిట్ అయ్యే సినిమాలు లేవా? ఇప్పుడు రాజమౌళి గారు వచ్చి నీతో సినిమా చేయాలనుకున్నావు, పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు. చెప్తున్నా కదా, ఇక్కడ రాజమౌళి గారితో నువ్వు వర్క్ చేసావు కదా బాను. చేసా. ఏంటనుకున్నారు, సినిమాలో పాప మామూలుగా ఉండదు, వెనక పాప కాదు బాను. నీకు ఇష్టం లేదు కాబట్టి రాజమౌళి గారు వచ్చినా కూడా అంటే రాజమౌళి గారు వచ్చినా అనేది నేను అసలు మెన్షన్ చేయలేదు. అది నీ ఇష్టం. రాజమౌళి గారు మీ సినిమాలు నేను చేశాను కాబట్టి ఐ రెస్పెక్ట్ యువర్ మూవీస్. సో నేనేమన్నా అంటే నాకు ఇష్టం లేదు అలాంటి సీన్స్ అని చెప్తున్నా. ఓకే, మీరు ప్రభాస్ గారితో వర్క్ చేశారు కదా, సో మీకు ప్రభాస్ గారితో అంటే అక్కడ ఆన్ సెట్ లో మాట్లాడడం కానీ అట్లా జరిగిందా? యాక్చువల్ గా బాహుబలిలో ప్రభాస్ గారితో నేను నా సీన్స్ లేవు అసలు. లేవు. సో మీరు మూవీ చూసినట్టు వాటర్ దగ్గర ఆయన పైన చెట్టు పైన తను దూరం నుంచి చూస్తాడు, కానీ నాకు తమన్నా గారికి ఎక్కువ సీన్స్, ఆల్మోస్ట్ మా ఇద్దరికి ఎక్కువ ఉన్నాయి. సో మా ఇద్దరి మధ్యలోనే జరుగుతుంటాయి సీన్స్ అన్ని కూడా. కానీ లొకేషన్ లో చూస్తుంటాం, అలా చాలా బాగా మాట్లాడతారు. బట్ యాక్టింగ్ అనేది మా ఇద్దరికి జరగలేదు. మీకు అంటే ప్రభాస్ గారితో బాండింగ్ ఉందా, మాట్లాడడం కానీ? సో ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది సెట్ లో? చాలా హంబుల్ పర్సన్. నెగిటివ్ పాజిటివ్ చాలా కామన్. పాజిటివ్ ఉన్నారు, వీళ్ళ వైబ్ బాగుంది, వీళ్ళ ఆరా బాగుంది అంటున్నాము. సో ఆయన చాలా పాజిటివ్. రీసెంట్ గా కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తున్నారు, దత్తత తీసుకున్నారు, గ్రీనరీ మొత్తం అడవిని మొత్తం తీసుకున్నట్టున్నారు కదా. ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి ఇంత కొట్టుకొని చస్తారనుకుంటాం, కానీ ఆయన కోసం నిజంగా చచ్చిపోవచ్చు, అంత మంచిది. 100 సార్లు చచ్చిపోవచ్చు, మంచి పర్సన్. ప్రభాస్ గారితో మీకు ఏదైనా సాంగ్ వస్తే చేస్తారా? అయ్యో ఎందుకు చేయనండి, వాళ్ళు అద్దుకొని చేస్తాను. ఆయన చేయడు కదా సాంగ్ వస్తే 100% చేస్తాను. చూడు, వర్షం సినిమాలో మెల్లగా కరగని అని ఒక కిస్ ఉంటదే. కిస్ అయితే ప్రభాస్ గారితో చెయ్యవు. ప్రభాస్ గారు అని చెప్పలేదు, జనరల్ గా చేయను. అమ్మ బాను లిప్స్ అంటే కొంచెం చాలా కాస్ట్లీ. ఆయనకే సొంతం సార్ లిప్స్. అది మళ్ళీ ఏదో ట్రోల్స్ చేసి ఈ మళ్ళా ఎంత రేటు కింద కామెంట్స్. బానుకి ఇష్టం లేక కాదు, లేకపోతే కాస్ట్లీ అది ఇది అని కాదు, జెన్యున్ గా వాళ్ళ హస్బెండ్ కే తన పెదాలు సొంతం అని. పెదాలు కాదు, నేనే సొంతం, ఆవిడ సొంతం అని చెప్తుంది. దీనికోసం మీరు ఇప్పుడు నీ పెదాల్లో అంత డెప్త్ ఉందా, అందులో ఇది ఉందా, అవి మాత్రం రాయకండి. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లలకి బేసిక్ గా మా హస్బెండ్ తో ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటారు, అలాగే మా బాను కూడా. సో బాను, మొత్తానికైతే మన పెదాల టాపిక్ అయిపోయింది. మీకు ఇష్టమైన మనిషి సపోజ్ ఉన్నారో లేకపోతే వస్తారో, ఏదో తనకి ఏదైనా చెప్పాలి అనుకుంటే బాను నువ్వు ఏం చెప్తావు? ఏం చెప్తాను, ఏం జరిగినా నీకు నేను ఉన్నా, నాకు నువ్వు ఉన్నావు నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుంది. సో మన ఇద్దరి మధ్యలో ఎన్ని ఫైట్స్ అయినా, ఏం జరిగినా, ఏం అయినా 100% నువ్వు నాతోనే, నేను నీతోనే. మరి ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది బాను లవ్ చేయడం, బ్రేకప్ చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం ఇట్లా జరుగుతుంది. సో ఇలా జెన్యూన్ లవర్స్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ప్రేమ అనేది చాలా పవిత్రమైంది. ఎప్పుడైనా లవర్స్ మధ్యలో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, ఏ రిలేషన్ అయినా కూడా ఇలా ఈ లవ్ కి సంబంధించినవి గొడవలు ఉంటాయి, కామన్. కొంతమంది ఆ క్షణ ఇది ఉంటుంది చూడు, దాంట్లో నిర్ణయాలు తీసేసుకుంటారు, డెసిషన్స్. ఒక నిమిషంలో ఇలా అనేసారు, ఇలా అనేసింది అని అలా వెళ్ళిపోతారు. ఒక మనిషిని మనం నిజంగా లవ్ చేస్తే, నిజంగా ఆ మనిషి మనకు కావాలనుకుంటే కొంచెం టైం ఇవ్వాలి అంతే. గొడవ అయిన తర్వాత కొంచెం టైం ఇచ్చి మళ్ళీ కూర్చొని సార్ట్ చేసుకుంటే ఐ థింక్ క్లియర్ అయిపోతుంది. చాలా ఇయర్స్ లవ్ చేసుకుంటారు, కానీ ఒక నిమిషంలో అమ్మ ఇంత లవ్, నేను ఇంత చేశాను, ఇంత మోసం చేసేసాడు, ఇంత మోసం చేసేసింది, వాళ్ళే ఇమాజినేషన్ అయిపోయి దాన్ని ఇది చేసేసుకుంటారు. సో రిలేషన్స్
అనేవి చాలా వాల్యుబుల్. ఒక పర్సన్ని మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని డేస్ ఉన్నామంటే దెర్ ఈజ్ లైక్ సంథింగ్ డిఫరెంట్, ఒక బాండ్, ఒక ఇది. దాని అంత ఈజీగా దయచేసి కట్ చేసుకోవద్దు. అండ్ అలాగే ప్రేమ అనేది నిజంగా నేను ఫీల్ అయ్యేది చాలా పవిత్రమైంది. అలాంటి ప్రేమని వృధా చేసుకోకండి. అండ్ సూసైడ్ లాంటివి షిట్ థింగ్స్ అసలు చేసుకోవద్దు. అంటే ఎందుకు అసలు బ్రేకప్స్ ఎందుకు అవుతాయి? ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంతే, సింపుల్ థింగ్. ఇప్పుడు నా మాట నువ్వు వినలేదాను, నీ మాట నేను వినలేదాను, ఏ రిలేషన్ అయినా అదే జరుగుతుంది. లేకపోతే నువ్వు అది అప్పుడు ఒకలా ఉన్నావు ఇప్పుడు ఇంకోలా ఉన్నావను, ఇవే ఉంటాయి, సింపుల్ థింగ్స్ ఉంటాయి అంతే. అలాంటివి ఏంటంటే కొంచెం టైం ఇస్తే ఇట్ విల్ లైక్ సార్ట్ అవుట్ అంతే, అవి కొంచెం క్లియర్ అయిపోతాయి అంతే. దాని వల్ల మనం రిలేషన్స్ బ్రేక్ చేసుకోవడం అనేది కిడిష్, అది బేసిక్ గా కొంచెం బ్రేవ్ గా థింక్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ నిజంగా కొంచెం ఓవర్ స్మార్ట్ ఉన్నారు. 90 కిడ్స్, నిజంగా నేను 90 కిడ్. సో 90 కిడ్స్ లైక్ దేవర్ థింకింగ్ లైక్ డిఫరెంట్. వాళ్ళు ఏంటంటే మనది చిన్నప్పటి నుంచి థింగ్స్, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అన్ని డిఫరెంట్. ఇప్పుడు జనరేషన్ 17, 18 కిడ్స్ కానీ 20s కిడ్స్ కానీ చాలా డిఫరెంట్ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రేమ అంటారు, అప్పుడే బ్రేకప్ అంటారు. నాకు కొన్నిసార్లు అర్థం కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళే 6 months అంటారు, 1 year అంటారు, అయిపోయిందండి. ఏమైపోయింది? నిన్న కలిసి ఉన్నారు కదా, ఏ లేదు ఇవాళ అయిపోయింది, ఇప్పుడు ఏంది ఫ్రెండ్స్? హౌ నిన్ననే చేతులు పట్టుకొని తిరిగా, ఇవాళ ఫ్రెండ్స్ ఎలా? అంటే అది ప్రేమనే కాదురా, ఇట్స్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అంతే. సో దీని వల్ల ఏంటంటే అబ్బాయి అయినా డిప్రెషన్ కి వెళ్తాడు, అమ్మాయి అయినా డిప్రెషన్ కి వెళ్తుంది, అబ్బాయి అయినా మోసపోతాడు, అమ్మాయి అయినా మోసపోతుంది. సో ఇలాంటి రిలేషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? బేసిక్ గా ప్రేమ ఉన్న దగ్గర ఫైట్స్ అవుతుంటాయి, అది కామన్. ఆ ఫైట్స్ ని అర్థం చేసుకొని, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, నాకు నిజంగా వాడంటే ఇష్టం అనుకో, నేను వాడు ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఏం చేసినా వాడిని వదిలిపోను. 10 రోజులు గ్యాప్ ఇస్తా, 12 రోజులు గ్యాప్ ఇస్తా, మళ్ళీ కాల్ చేస్తా. నిజంగా తనకి కూడా నేనంటే ఇష్టం ఉంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాడు. అది ఇంకా ఇరగదు, అది తెగదు. అది నిజమైన లవ్ ఎప్పుడూ బ్రేకప్ కాదు, అది లైఫ్ లాంగ్ ఉంటది. లవ్ అంటే అసలు లవ్ లో బ్రేకప్ ఉండదు. అది వన్స్ అంటే ఇంకా అంతే. అది బ్రేకప్స్ జరగవు మనం స్ట్రాంగ్ గా పట్టుకున్నంత వరకు. ఏదైనా వన్స్ మనం లీవ్ తెలుగు లైఫ్ అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అందరూ కింద ఎట్లా పడ్డామనేది కాదు, ఎలా లేసామనేది ఇంపార్టెంట్. చాలా మంది డైలాగ్ చెప్పుంటారు, ఇట్స్ నాట్ డైలాగ్, ఇట్స్ నిజంగా లైఫ్ లో ఇది నిజం. ఇది నమ్మి వెళ్ళండి. ఇప్పుడు పడ్డాం కావచ్చు, రేపు పొద్దుగాల ఖచ్చితంగా లేస్తామని నమ్మకం ఉంటే ఖచ్చితంగా లేస్తాం, లేవాలి కూడా. సో లవ్ లో మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అరే కర్మ విల్ హిట్ బ్యాక్, అది నమ్ముతాను 100% కదా. ప్రేమ అనేది ఎలా నమ్ముతానో కర్మ అనేది కూడా అలాగే నమ్ముతా. ఇంతకు ముందు మా అమ్మమ్మలు తాతలు చెప్పేటోళ్ళు, మా మదర్ చేస్తే పిల్లలకి తగులుతుంది, పిల్లలు తగులుతుంది అని. ఇప్పుడున్న దాంట్లో పిల్లలు కాదు నీకే తగులుతుంది. ఈ రోజు చేస్తే సాయంత్రానికి ఎవరు చేస్తే కూడా అవ్వచ్చు నీకు. అట్లా నువ్వు ఇప్పుడు ఎవరైనా మోసం చేస్తే నిన్ను ఎవరైనా ఖచ్చితంగా వచ్చి మోసం చేస్తారు. అది నువ్వు ఎవరికైతే పెయిన్ ఇస్తావో, నువ్వు 10 ఇస్తే నీకు 100% పెయిన్ నీకు దేవుడు ఇస్తాడు. ఇలాంటి కొన్ని ఫేక్ రిలేషన్స్ వల్ల ఫ్యామిలీ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక తల్లి ఒక ఆడపిల్లని కోల్పోతుంది, అదే తల్లిదండ్రులు ఒక అబ్బాయిని కూడా కోల్పోతారు. ఇద్దరు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు డైరెక్ట్ గా ముఖం మీద ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? అలా మోసం చేసి ఫ్యామిలీని బదనం చేసే వాళ్ళకి ఒకటి చెప్పేది ఏంటంటే, ఆ సిచ్యువేషన్స్ మేబీ డిమాండ్ చేస్తే కావచ్చు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళిద్దరి బాండింగ్ వల్ల వాళ్ళు అప్పుడు బాగుంటారు. ఇప్పుడు మదర్ ఫాదర్ ని ఏంటంటే, అరే వద్దు మీ రిలేషన్, మీకు ఎందుకు, మేము ఏదో పెళ్లి చేస్తామంటే అప్పుడు ఆ టైంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది, వాళ్ళ సిచ్యువేషన్స్ బాగుంటాయి. వన్స్ వాళ్ళు కలిసి ఉన్నాం అనుకో, వాళ్ళ బాండింగ్ బాగుండకుండా విడిపోయి వాళ్ళిద్దరిని ఏదైతే ఫ్యామిలీస్ ఇంటర్ అవుతారో వాళ్ళని బాధ పెడుతుంటారు. సో నేనేమంటా అంటే, అలా ఉన్నప్పుడు విడగొట్టకండి, కలపండి. కలిపి కూర్చోబెట్టి మాట్లాడి సెటరేట్ చేసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ లైఫ్. ఇప్పుడు అన్ని రోజులు కలిసి ఉన్న వాళ్ళు ఈ జీవితంతో కలిసి ఉంటారు, అది పెద్ద విషయం కాదు. ఒకసారి మనకి ఏదో చిన్న ఇప్పుడు దెబ్బ తగిలింది, దాన్ని ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని మానిపించుకుంటాం, కానీ తగిలింది కదా అని వదిలేసి కానీ నువ్వు ఏమైనా చేసుకొని వదిలేంగా. సో దీన్ని కూడా కొంచెం అలాగే మనం నీట్ గా ఏమైనా పెద్దలే వచ్చి ఏమైనా హ్యాండిల్ చేసి వాళ్ళిద్దరిని సెటరేట్ చేస్తే బాగుంటది. విడిపోండి అంటే మళ్ళీ అది పెద్ద అది ఒక పెద్ద ఇది. సో పెద్దవాళ్ళు అట్లా ఉండకూడదు, అలానే చిన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు జనరేషన్ అసలు బేసిక్ గా చెప్పాలంటే చాలా ఓవర్ ఫాస్ట్ ఉన్నారు, టూ మచ్ ఫాస్ట్. ఎట్లా ఓవర్ ఫాస్ట్ అంటే, మనం నడిచే వాళ్ళం వాళ్ళు ఉరుకుతున్నారు, రన్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో. ఏంది ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి. చూసినప్పుడు నీకు అనిపిస్తుందా బాను ఇచ్చి ఇట్లా లేదు లైఫ్ లో? ఎన్నిసార్లు అనుకోరు తెలుసా. అంటే మనకంటే చాలా చిన్నోళ్ళు ఉంటారు, మనకు ఆ థాట్స్ కూడా రావు. ఆ ఏజ్ కాదు, ఈ ఏజ్ లో కూడా రావు, వాళ్ళకి వస్తున్నాయి. అది ప్లస్ మైనస్ అంటే మంచి వేలో వెళ్తే ప్లస్. ఇప్పుడు చాలా చిన్న వాళ్ళు చాలా మంచి అచీవ్మెంట్స్ తో ఉన్నారు మన వాళ్ళు. చాలా మంది ఇప్పుడు ప్లేయర్స్ కానివ్వండి, ఏమైనా ఫుట్బాల్ ప్లేయర్స్ అవన్నీ చాలా మంది చూస్తే మన ఇండియన్స్ చాలా మంది రన్నర్స్
రన్నర్ అప్ అవ్వచ్చు, విన్నర్స్ అవ్వచ్చు. ఇలా చూస్తుంటే వాళ్ళకు 20, 22 అలానే ఉన్నాయి. అలా వెళ్తే మనం 22లో ఏం సాధించలేదురా భయ్, వీడు డైరెక్ట్ విన్నరు, వరల్డ్ కప్ ఎత్తుతున్నాడు మొన్న 14 years. సో అలా అప్రిషియేషన్ అంటే అరే చూస్తే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది అలాంటి చూస్తుంటే. అట్ ద సేమ్ టైం ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ఈ ఫాస్ట్ జనరేషన్ కి ఏంటంటే 50% మంచి ఉంది, 50% చెడు ఉంది. అదే మంచి వెళ్ళే వాళ్ళకి మంచి ఉంది, ఈ చెడు వెళ్ళే వాళ్ళకి అంతే సేమ్ చెడు జరుగుతుంది. అంతే జరుగుతుంది. సో కొంచెం కంట్రోల్ గా ఉంటే, జాగ్రత్తగా సెటిల్డ్ గా ఉండాలి. దేన్ని చూసి మనం నేనైతే అనుకున్నా, నేనున్నప్పుడు ఈ 2022లో ఇంత థాట్స్ నాకు లేవు. పద్ధతిగా వెళ్ళాలి, ఎలా షూటింగ్లు చేయాలి, ఎలా ఇంటికి రావాలి, ఇలాంటి ఉండేవి. ఏ కమాన్ బ్యాకప్ చలో ఏ బాబు నీ అంటే ఆ ఏజ్ లో అంటున్నావు. అసలు బాగుంది ఏజ్ 53 లేదురా, యాక్చువల్గా మొన్ననే 63 నుంచి 64 వరకు ఐ మీన్ 30s. వావ్ 16 లో ఉన్నావురా నువ్వు. అరే ప్లీజ్ రా, అలా చెప్పకురా, నేను మళ్ళీ తినయ్యాలా. సో బేసిక్గా ఏంటంటే బాను, మనం ఈ లవ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడున్న లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, కొంతమంది ఉన్నారు, అందరూ లేరు, చాలా మంది ఉన్నారు సార్. అవి చూసినప్పుడు మీకు ఏంటి, అబ్బో మన చిన్నప్పుడు ఇదంతా ఏంటంటే పెళ్లి చూపుల్లోనే పెళ్లి కొడుకుని చూడాలి, ఇప్పుడు లేవు కదా, డైరెక్ట్ ఫేస్బుక్లలో పెళ్లి చూపులు, ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు, వాట్సాప్లో ఏమంటారు వెడ్డింగ్ కార్డు. బేసిక్గా నా చిన్నప్పుడు మా సిస్టర్స్ వాళ్ళు, మా బావగారు వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇలా అనుకొని ఇలా చూసి అప్పుడే సిగ్గుపడ్డా. పెళ్లి కూతురు తెలుసా, హలో ఇటు చూడు, కింద చూస్తున్నావు ఏంది ఇది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సరే అది చెప్తారు కదరా, ఫాస్ట్ జనరేషన్ ఫుల్ ఇట్లా ఉరుకుతుంది. సో అది బాగుందా ఇది బాగుందా? అదే బాగుందిరా. ఎందుకు అంటే ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయి పద్ధతిగా కూర్చొని పెళ్లి చూపుల్లో కూర్చొని మాట్లాడి సిగ్గుపడుతూ అది ఒక కిక్, అదొక కిక్. ఇలా ఇప్పుడు హలో ఏంటి చూడట్లే, చూడు ముందే తెలిసిపోతే పెళ్ళాక ఇంకేం తెలుసుకుంటారు, అదేగా కొంచెం ఉండాలా ఆ కిక్. సో నీకైతే అదే, నాకైతే అదే ఇష్టం. ఇప్పుడున్న జనరేషన్ కొంచెం నచ్చుతుంది కానీ మరి ఇంత ఓవర్ ఫాస్ట్ వద్దంట. అవును, బేసిక్గా ముసలి వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళు నచ్చరు. నువ్వే చెప్పాలి 30s. అంటే ఎప్పుడైనా జనరేషన్ వెళ్తున్నా కొద్దీ ఎవరి జనరేషన్ వాళ్ళకి నచ్చుతుంది. నేను 90 కిట్ కాబట్టి నాకు ఆ జనరేషన్ ఎందుకు నచ్చుతుంది అంటే, అప్పుడు ప్రేమలు నిజం చెప్పు 90s లో మనం కూర్చొని మాట్లాడుకోవడం, ఫోన్స్ పెద్ద ఎక్కువ లేవు అసలు లేవు కదా, కూర్చొని హ్యాపీగా అందరం భోజనాలు చేయడము, మాట్లాడము, సంక్రాంతి అయితే ఇళ్ళకి వెళ్ళడము, కూర్చోవడం, ఫెస్టివల్స్ చేసుకోవడం. ఇప్పుడు సంక్రాంతి అంటే ఏ వీడియో తీయాలి, ఏ రీల్ తీయాలి, ఎక్కడ అప్పాలు ఉన్నాయి, ఎక్కడ పొయ్యిలు, అంటే అవి కూడా ఒక ఫ్యాషన్, అది కూడా చేస్తున్నారు. సో అప్పుడు వీడియోస్ కోసం చేసేవాళ్ళం కాదు, మనం పిండి వంటల కోసం పోయే వాళ్ళము. అమ్మ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, మన అమ్మ, మన డాడీ, మన మామలు, అత్తలు అందరితో కూర్చొని భోజనాలు చేయడం, ఇవన్నీ ఉంటాయి. అవి మనం అప్పుడు ఫోటోస్ తీసుకోవడం, అవి మెమోరీస్ కి ఏమైనా తీసుకుంటే 2-3 ఫోటోస్ తీసుకునేటోళ్ళం తప్ప ఇదే పనిగా ఫోటోస్ తీసుకొని పెట్టుకోవడం లాంటి ఒకటే ఫోన్ ఉండేది కదా. సో అలా ఉండేది. సో అప్పుడు ఆ జనరేషన్ నాకు నచ్చింది. ఈ జనరేషన్ నచ్చలేదని కాదు, ఆ జనరేషన్ ఈ జనరేషన్ కంటే ఎక్కువ నచ్చింది. సో అంటే బేసిక్గా మనం ఇప్పుడు ఫ్యామిలీ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, మీరు చూస్తే ఉంటారు న్యూస్లో కూడా. డబ్బుల కోసం అన్నదమ్ములను చంపేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు, లేకపోతే అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. సో మనీ కోసం చాలా ఫ్యామిలీని వదులుకున్న వాళ్ళు, హస్బెండ్ ని వైఫ్ చంపేస్తుంది, ఇట్లా ఫ్యామిలీలో చాలా మంది డబ్బు కోసం చంపేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? ఎందుకంటే అంత ప్రేమను చూసారు కాబట్టి మీరు ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద పీపుల్. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉంది. 90s దాంట్లో ఉంది, 80s దాంట్లో ఉంది, ఐ థింక్ 70s దాంట్లో ఉంది. ఈ డబ్బులు, మోసాలు ఇలాంటివన్నీ నేను చిన్నప్పుడే విన్నా. నేను జనరల్గా ఇప్పటికీ వింటున్నా, అవేం నాకేం న్యూ కాదు. కాకపోతే మారితే బాగుంటుంది అనుకుంటా అంతే. పైసలు ఏముంది ఇప్పుడు, కాకపోతే రేపు సంపాదిస్తాం. ఇప్పుడు మనుషుల్ని సంపాదించలేము. అట్లా మనకు డబ్బు కంపల్సరీ లైఫ్ లో ఇంపార్టెంట్, నేను కాదనను. కాకపోతే అలాగే మనుషులు కూడా ఇంపార్టెంట్ అంట. మనుషుల హెల్ప్, మనుషుల ప్రేమ కూడా ఇంపార్టెంట్. ఓ నలుగురు ప్రేమించే ఒక మనుషులు ఉంటే మనం హ్యాపీగా బతకొచ్చు. అంటే ఈ డబ్బు కోసం మనుషుల్ని చంపడం అనేది నేను ఎప్పటికీ అగ్రి కానది, అది వరస్ట్. అది నిజంగా అలా చేసేటోళ్ళు నా దృష్టిలో అయితే మనుషులే కాదు. బేసిక్గా ఏంటంటే, అంటే ఇది ఇప్పటి వరకు నేను ఏ సోషల్ మీడియాలోనే చెప్పలేదు, రీసెంట్ గా నా ఫ్యామిలీలోనే జరిగింది. మనుషులు ఖచ్చితంగా చాలా అవసరం జనాలకి, మనకి. మా అక్క ఏదో అడిగిందని మా బావగారు షాప్కి వెళ్ళారట. షాప్కి వెళ్ళి ఇట్లా రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక బైక్ గుద్దేసింది మా బావగారు. బేసిక్గా బైక్ గుద్దిందంటే ఎవరికి అంత దెబ్బలు తగులుతాయి. అయితే మా అక్కకి ఫోన్ వచ్చింది, మా బావగారికి బైక్ గుద్దేసిందని. ఇదేంటి మా ఆయన ఇప్పుడే కదా వెళ్ళారు, ఏం జరిగింది ఏంటంటే, లేదండి బైక్ గుద్దేసింది, మీరు హాస్పిటల్కి రండి అని ఫోన్ చేస్తే మా అక్క హాస్పిటల్కి వెళ్ళగానే మా బావగారు చనిపోయినారు.
జస్ట్ బైక్. సో ఏంటంటే మా అక్క మా బావగారు చనిపోయినప్పటి నుంచి బాను నేను జెన్యూన్గా చెప్తున్నాను, ఫోన్ చేస్తుంటే మా అక్క ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది అనమాట. మా బావగారు బట్టలన్నీ తీసుకొని ఒక రూమ్లో వేసుకొని పడుకుంటుందంట. శవాన్ని ఇలా తీసుకొస్తుంటే మా అక్క వాళ్ళ అబ్బాయి నన్ను ఇట్లా హగ్ చేసుకొని, పిన్ని అసలు మాకు టిఫిన్ తెచ్చుకోవడం కూడా తెలియదు పిన్ని, రేపటి నుంచి మేము ఎవరిని అడగాలి. డబ్బులు అస్సలు ఇంపార్టెంట్ ఖచ్చితంగా కాదు. ఇంతకు ముందు నేను చాలా మూర్ఖంగా ఉండేదాన్ని, డబ్బులు ఉండాలి, మా ఇంట్లో అందరినీ తిట్టేదాన్ని. డబ్బులు చాలా ఇంపార్టెంట్, డబ్బులు లేకపోతే ఒక పాల ప్యాకెట్ కూడా రాదు, మనం కష్టపడాలి చేయాలని. కానీ స్టిల్ నో, మనుషులు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మా డోంట్ ఎమోషనల్. సో దయచేసి ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద నేను చెప్తున్నాను, బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు నేను తప్పనట్లేదు, మీరు డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్తగా కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. మీ యొక్క ఆనందం పక్కన వాళ్ళకి అది శాపం ఖచ్చితంగా కాకూడదు. ఈరోజు మా దగ్గర ఎన్ని ఉన్నా కూడా మా బావగారు లేని లోటు మా అక్క దగ్గర మేము తీర్చలేకపోతున్నాము. డ్రైవ్ చేసేవాళ్ళు తప్పనట్లేదు, ప్లీజ్ దయచేసి డ్రైవ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ 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 ప్లీజ్. అందుకే చెప్తున్నా, బేసిక్ ఏంటంటే ఎవరైనా ఫేస్ చేస్తే కానీ ఆ పెయిన్ తెలీదు. నిజంగానే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి పోవడం అనేది చాలా పెద్ద ఇది అవుతుంది. అండ్ పిల్లలు అంటుంది అండ్ వైఫ్ అంటుంది, సో ఖచ్చితంగా డిప్రెషన్లో ఉంటారు. దయచేసి ఎవరైనా రోడ్ల మీద ఇలా డ్రైవ్ చేసినప్పుడు బైక్స్లో కొంచెం చుట్టుపక్కల చూసి ఎవరు వస్తున్నారు అడ్డం, ఎవరు రావట్లేదని చూసి ప్లీజ్ డ్రైవ్ చేయండి. అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా చెప్తున్నాను, పిల్లల్ని కానివ్వండి ఎవరిని కానివ్వండి రోడ్ల మీద పంపించద్దు. అండ్ చాలా పల్లెటూళ్ళలో నేను చూస్తూ ఉంటాను, అలా పంపించేస్తూ ఉంటారు, చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు ప్లీజ్ సేఫ్ డ్రైవ్. ఓకే, ఇప్పుడు వర్షం నవ్వించాలంటే ఏం చేయాలి? సింపుల్, పాట పాడితే పోలే. ప్లీజ్ మళ్ళీ ఏడుస్తా. వినేసావా? నువ్వు పాట పాడతా అంటే నేను మళ్ళీ ఏడుస్తా. వద్దా పాట? సర్లే, నా కోసం పాడుతాను, ఒక పాడు. సీరియస్లీ? సీరియస్ గా మనం ఏడుస్తావు, ఏడిపించడం నాకు అసలు జెన్యూన్ గా ఏడవను ప్లీజ్. వాళ్ళు ఏడిస్తే నాకు సంబంధం లేదు. నువ్వు ఏడుస్తావు, నువ్వు పక్కన ఏడుస్తారు, కెమెరా ఏడుస్తారు, మా డైరెక్టర్ గారు ఏడుస్తారు. లేదు లేదు, నీ వాయిస్ కి నేను ఫ్యాన్ ని, నా వాయిస్ కి నువ్వు ఫ్యాన్. దయచేసి నీ వాయిస్ ఫ్యాన్ చెప్పకు, నా వాయిస్ ఫ్యాన్ అంటే నేను నమ్ముతా, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. పాట ఎపిసోడ్ లాస్ట్ లో పాడదాంలే, ఇప్పుడు ఎందుకు ఎందుకు ఆ తర్వాత ఇంకెవరు ఉండరు ఇక్కడ. బాను, ఈ మనీ విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా నీ పర్సనల్ అవ్వచ్చు, ఏదైనా కానీ నువ్వు గుడ్డిగా నమ్మి మోసపోయింది ఏదైనా ఉందా? అది లైఫ్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనీ విషయంలో ఒక పర్సన్ని నమ్మి నేను అమౌంట్ ఇచ్చా అనమాట, ఒక 20 lakhs సంథింగ్. 20 lakhs? అప్పుడు ఇల్లు కొందామని ఒక 20 lakhs అలా చీటీ లాగా అనుకో. వాళ్ళు పర్సంటేజ్ లాగా నాకు మంత్లీ 3% లాగా ఇస్తుండే. సో ఓకేలే అన్నట్టు నేను ఒక 20 lakhs అలా ఇస్తే వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ లో నాకు ఇలా ఇల్లుకి డబ్బులు కట్టాలండి అది అంటే, లేదు ఇప్పుడు రేపిస్తాం అంటే, సరే వస్తుందేమో ఇస్తారేమో అని నాకు నేను ఇంకా పే చేయలేను, నాకు డబ్బులు నాకు ఇచ్చేసాను, నేను ఇల్లుకి డబ్బులు అడ్వాన్స్ కట్టుకోవాలి. వాళ్ళు అప్పుడు ఒక 2 years ఏమో నాకు వడ్డీ ఇచ్చారు. అంటే ఇట్లా ఇస్తున్న కొద్ది 3 lakhs ఇస్తున్నప్పుడు 3%, మళ్ళీ 6 అలా ఇచ్చారు. 2 years తర్వాత నేను అన్నా ఇంకా అలా నాకు అమౌంట్ అంతా కావాలండి, నేను ఇలా అలా అప్పుడు సడన్ గా లేదు మేము డబ్బులు ఇవ్వలేము. ఇప్పుడు ఏమైంది అంటే, లేదు ఇవ్వలేమంటే ఇవ్వలేము అంతే. అదేంటి? అదే నాకు అర్థం కాదు ఎందుకు అలా అంటే, నేను యాక్చువల్ వాళ్ళు క్యాష్ రూపంలో ఇచ్చా డబ్బులు. అయితే వాళ్ళేమో నా దగ్గర నాకేమో వడ్డీ అంటే నాకు బ్యాంక్ లో వేసేటోళ్ళు అనమాట, నా అకౌంట్కి వేసేవాళ్ళు డబ్బులు పర్సెంటేజ్ ఏదైతే 3%. నేనేమో క్యాష్ రూపంలో ఇస్తుండే వాళ్ళు. నువ్వు ఇంట్రెస్ట్ కి ఇచ్చావు? నేను ఇంట్రెస్ట్ కి ఇచ్చా. 20 lakhs? అలా 20 lakhs ఇవ్వలేదు, ఒకసారి 3 మొత్తం కలిపి 20 lakhs, మొత్తం కలిపి 18 lakhs. 2 lakhs సమ్ వడ్డీ అది ఇవ్వాలి, మొత్తం 20 lakhs ఇవ్వాలి. ఇంకా ఓవర్ నైట్ లో మేము ఇస్తాం, 2 days అయిపోతుంది 3 అలా నేను అడుగుతూనే ఉన్నా, ఇవ్వాలండి అంటే ఓవర్ నైట్ లేవండి మేము షేర్ మార్కెట్లో పెట్టాం పోయినాయి, మీరు పెట్టుకుని నాకేం సంబంధం, నా డబ్బులు నాకు ఇచ్చేసి, మీరు నాకు వడ్డీ 2 lakhs ఇవ్వకపోయినా పర్లేదు, నా 18 lakhs నాకు ఇవ్వండి అని చెప్తే, లేదు నువ్వు ఎక్కడిచ్చావు డబ్బులు మాకు,
అయ్యా నువ్వు ఇవ్వలేదు మాకు డబ్బులు ఏదో ప్రూఫ్ చూపి. అప్పుడు ఆ టైంలో అసలు మీరు ఏం ఆ చేస్తారు? టైంలో నేను యాక్చువల్గా బిగ్ బాస్ కూడా వెళ్ళలేదు. నేను వెరీ బిగినింగ్ నేను చాలా సీరియల్స్ అవి ఇవి డాన్స్ షోస్ అవి బేసిక్ గా మనం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, మన అమౌంట్ చాలా తక్కువ. అప్పుడు నిజంగానే నేను బిగ్ బాస్ బిఫోర్ జరిగింది. సో అప్పుడు నాకు చాలా తక్కువ అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్. అప్పుడు అంటే నేను అప్పుడు 50 lakhs మనకు ఫ్లాట్ వచ్చేది. సో 20 లక్షలు ఇచ్చేస్తే 30 లక్షలకి నేను ఈఎంఐ కట్టుకుందాం ఇల్లు అనే దాంట్లో ఉన్నా. నాకు హైదరాబాద్ ఇల్లు కొనడం అనేది డ్రీమ్, అది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట నేను. సో అప్పుడు అతను అలా హ్యాండ్ ఇచ్చేసరికి నాకు అసలు అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు నాకు. అయినా కూడా మీరు ఇవ్వలేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీరు పోలీస్ కేసు పెట్టుకుని మాకేం సంబంధం లేదు. మరి ఏంటి నువ్వు అప్పుడు పోలీసులు నాకు అప్పుడు ఏంటంటే నాకు అంత పెద్ద అంటే స్ట్రెంత్ లేదు. ఎలా వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి, ఏం చేయాలి, ఎలా వెళ్తే నాకు ఈ డబ్బులు వస్తాయి. వాళ్ళు ఇప్పటికీ నీకు టచ్ లో ఉన్నారు, మాట్లాడతారు, ఇస్తామని అంటారు అంతే. 3 లక్షలు ఎంతో ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నాకు ఇవ్వడం ఆపేశారు. ఏమందంటే మా పరిస్థితి మా సిచ్యువేషన్ బాగాలేదు. నా దగ్గర ఒక 12 lakhs ఉంటే మా అమ్మది ఏదో ఒక ల్యాండ్ ఉంటే చిన్నది అమ్మి కూడా దాంట్లో కలిపి ఇచ్చాను నేను డబ్బులు. నాకు ల్యాండ్ వస్తుంది కదా, నాకు ఇక్కడ ఇల్లు వస్తుంది, ఇల్లు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, ఊళ్ళో ల్యాండ్ ఏం చేస్తుంది అలా. అయ్యా నేను ఇంకా అనుకున్నా దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాను. అవును, వాళ్ళు ఎవరైతే నన్ను మోసం చేశారో వాళ్ళు ఇప్పటికీ అట్లే ఉన్నారు, రోడ్ మీద ఖచ్చితంగా బేసిక్ గా. అవును అవును, అలా చాలా నా విషయంలో అలా చాలా జరిగినాయి. బాను పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, బాను గురించి తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు, అందరికీ తెలీదు. ఒక యాటిట్యూడ్ ఉండదు, కాంట్రవర్సీ గర్ల్ కాదు, ఒకరి మీద చెడు మాట్లాడడం, చెడు చెప్పడం, అక్కడే ఇక్కడ మాట్లాడడం అలాంటివి చేసే మనిషి కాదు. బాను ఉందనే కాదు, బాను రాలేనప్పుడు కూడా నేను మా మేనేజర్స్కి వాళ్ళకి చెప్పాను, చాలా మంచి అమ్మాయి అంటే అందులో లిస్ట్లో బాను కూడా వస్తుంది. ఎందుకంటే మేమున్న సర్కిల్లో మేము చేసిన తక్కువ టైంలో అయినా కూడా కొన్ని బాను గురించి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే అమ్మాయి గురించి ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడరు. సో ఈ రోజు అంత మంచిగా ఉంది కాబట్టి ఇన్ని డబ్బులు పోయినా దానికి మించి సంపాదించుకునే దారి దేవుడు చూపించాడు. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. జెన్యున్గా బాను నువ్వు ఒక ఫ్లాట్ కొనుక్కుందామని కొన్ని డబ్బులు పోగొట్టుకున్నావు, కానీ 4 ఫ్లాట్లు ఖచ్చితంగా కొంటావని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఆల్రెడీ ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. సో డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు, మోసం చేసేవాళ్ళు, మోసపోయే వాళ్ళు ఇలా ఎదుగుతూనే ఉంటారు. అలానే బాను నువ్వేదైతే ఒక మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక పాట పాడగానే చాలా ట్రోల్ చేశారు నిన్ను. ఆ ట్రోలింగ్ అలా వచ్చినప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళావని నేను విన్నాను. ఇట్స్ నాట్ కాల్డ్ లైక్ డిప్రెషన్, కానీ నేను యాక్చువల్గా నిజంగానే చాలా ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాను. నేను ఏదో సమ్ డాన్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా కామెడీ స్కిట్స్ పరంగా కానీ ఇలా ఏదైనా పాటలు పాడి జస్ట్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే మేము ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాం తప్ప ఏదో మమ్మల్ని ట్రోల్ చేయాలి లేకపోతే మేము ఏదో ఇంకొకటి అయిపోవాలనేది కాదు. నేను కూడా ఇప్పుడు మాకు ఎలా ఫ్యాన్స్ ఉంటారో మేము మా హీరోలకి పవన్ కళ్యాణ్ గారు కానీ బాలయ్య బాబు గారు కానీ ఎవరైనా వాటెవర్ మన తెలుగు హీరోలు కానీ బాలీవుడ్ హీరోలు ఎవరైనా మన ఫ్యాన్స్ అంటూ ఒకటి ఉంటాము. సో మేము వాళ్ళ ఫ్యాన్స్ ఉంటాము. మనం కూడా రిప్రజెంటేషన్ చేస్తే ఎలా కొత్తగా ఏదైనా చెయ్యాలి, కొత్తగా చేస్తే బాగుంటుంది. అంటే నేను ఆ పాటకి బిఫోర్ కూడా పాటలు పాడా. సో నాకు చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. సో నేనేమనుకున్నా అంటే కొత్తగా బాగుంటుంది కదా పాడితే. మాకు లైవ్ లో కూడా అది చాలా చాలా ఫీల్ అయ్యాం మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏడుస్తున్నప్పుడు మా వాయిస్ ఎలా వస్తుంది, సో మా ఫీలింగ్ అది. సో నేను నిజంగానే ఆ పాట పాడినప్పుడు సెట్ లో కూడా మీరు ఉన్నారు, అందరూ మన రష్మి కూడా ఏడ్చింది, అందరూ చాలా బాగా పాడారు. కాదు వీఆర్ నాట్ లైక్ ప్రొఫెషనల్ సింగర్. అవును, ఇప్పుడు డాన్సర్ అంటే నేను నిజంగా ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి మీరు నాకేం వంగ పెట్టలేరు. పాట ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము పాడి మిమ్మల్ని ఏదో అలరించడానికి తప్ప ఏదో మాకేదో ట్రోల్స్ వస్తాయి అలా ఏం కాదు. ఆ టైంలో నిజంగానే ఆ పాట పాడినప్పుడు నాకు సెట్ అంతా బాగుండింది. నిజంగానే ఇంద్రజ గారు డెప్త్ అంటే ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ లైక్ నెగిటివ్ వర్డ్. ఆమె చాలా అంటే ఎమోషనల్ గా ఒక డెప్త్ లో పాడావని చెప్పి మాట్లాడింది. సమ్హౌ ఎక్కడో దగ్గర వేరేలాగా వెళ్ళింది, అది ఇది డిఫరెంట్ గా వెళ్ళింది. నిజంగా నేను చాలా చాలా సఫర్ అయ్యా. 3 days అనుకుంటా, చాలా సఫర్ అయ్యా. చాలా అంటే నన్ను అన్నారు, మా అమ్మని అన్నారు, మా నాన్న అన్నారు, మా ఫ్యామిలీని అన్నారు. వాళ్ళు ఎందుకు అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రోలర్స్ ఎవరైనా ఉంటే మీరు డబ్బులు సంపాదించుకోండి అయ్యా, నేనేమన్ను, కానీ మా మీద సంపాదించుకోండి. మేము సెలబ్రిటీస్ కాబట్టి ఓకే, మేము పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మీరు మా మీద పంచలేయచ్చు, మా మీద లేకపోతే ట్రోల్ చేయొచ్చు, అంటే మీమ్స్ ఇది చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మా అమ్మల మీద, మా నాన్నల మీద, మా చెల్లెళ్ళ మీద, మా అక్కల మీద వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ బుల్షిట్. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తున్నా, నాకని కాదు, చాలా మంది యాక్టర్స్ సఫర్ అవుతారు. ఇది ఏమైనా ఉంటే మా వల్ల మీకు నిజంగా మా ఎంటర్టైన్మెంట్ నచ్చలేదు, మేము చేసేది నచ్చట్లేదు అంటే మా మీద, నేను పాడేది నచ్చలేదు నా మీద, నన్ను ఆడుకోండి.
నా మీద ట్రోల్స్ చేయండి, నా మీద మీ ఇష్టం, బట్ ఫ్యామిలీని టచ్ చేయకండి ప్లీజ్. సో అంటే నీకు అలానే బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, చాలా వస్తుంటాయి నీకు ఇన్స్టాగ్రామ్ లో? ఇప్పుడు రావట్లేదు, ఆ టైంలో ఆ సాంగ్ అప్పుడైతే. అంటే నిన్ను బాగా హర్ట్ చేసిన కొన్ని కామెంట్స్ ఏమున్నాయి? అదే ఈ వాయిస్ మీదనే, ఇంకేముంటుంది నా మీద చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు సాంగ్ ఇదైంది కాబట్టి నీ ఒపీనియన్ ఏంటి ఇలా బ్యాడ్ కామెంట్స్ ఎందుకు చేస్తారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు నా మీద బ్యాడ్ కామెంట్ చేస్తే మీకు ఏమొస్తుంది? చాలా బూతు, చాలా అంటే చాలా బూతు మా వర్డ్స్, అది మేము మర్చిపోయి ఉన్నాను. ఆ టైంలో నేను ఏడ్చాను లిటరల్లీ. బేసిక్ ఏంటంటే ఇది మరి నీకు చెప్పానో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఈ సాంగ్ ఇదంతా కొంచెం కాంట్రవర్సీ అయిన తర్వాత సో సాంగ్ ఎవరైతే నిన్ను పాడించారో ఆ పర్సన్ 2 days నేను భాను దగ్గరే ఉన్నానండి, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది తను, సో అని చెప్పేసి అన్నారు. మరి అంత సినిమా ఇది ఫేక్, ఇది నా దగ్గర ఎవరు లేరు, అంత సినిమా రాలేదు. నేను చాలా నా ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేశారు నాకు, ఒకటే అన్నారు, గుడ్. ఇప్పుడు ఒక యాక్టర్ అయిన తర్వాత మనకు ప్రమోషన్ గుడ్ రావచ్చు, ఇలా నెగిటివ్ గా కాంట్రవర్సీ రావచ్చు. సో నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ ఎలా మంచిగా తీసుకుంటే హిట్ ని ఎలా నువ్వు ఎంజాయ్ చేస్తావో దీన్ని కూడా ఎంజాయ్ చేసి వదిలేసి. 2 days ఏడ్చా. ఆఫ్టర్ 2 days మా వాళ్ళు నాకు ఫోన్లు చేసి, ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే నాకు ఫోన్ చేసి పిచ్చ లైట్ తీసుకో, అస్సలు ఏం కాదు, తొక్క కూడా ఏం కాదు, వదిలే. మస్తు మంది ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నీ మీదకి వస్తున్నారు, నీ దగ్గర టాలెంట్ లేకపోతే నీ మీదకి వచ్చేటోళ్ళు కాదు కదా, వదిలే దానికి ఎందుకు. ఎవరెవరినో ట్రోల్ చేస్తే నన్ను ట్రోల్ చేసినందుకు ఫీల్ కాలే, నా అంటే ట్రోల్ కాదు, మెసేజ్లు మా ఫ్యామిలీ వరకు వెళ్ళినాయి, నాకు అది బాధాకరమైంది. చాలా మరి ఇంతగానం మనుషుల్ని హింసిస్తే మమ్మల్ని హింసించండి బ్రదర్. ఇప్పుడైతే మీరు ట్రోల్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఇప్పుడు బేసిక్ గా ట్రెండ్ ఏంటంటే మీరు ట్రోల్ చేయడం వాళ్ళకి కావాలి. ప్లీజ్ ట్రోల్ మీ. సో మీరు ఇప్పుడు ఎవరిని ట్రోల్ చేసినా మమ్మల్ని ట్రోల్ చేయండి. మీ ట్రోల్స్ కి ఇప్పుడు భయపడే వాళ్ళు పోనీ, మీరు మా ట్రోల్స్ వల్ల బతుకుతున్నారు, హ్యాపీగా బతకండి. పోలే మా వల్ల కొంతమందికి ఫుడ్ దొరుకుతుందంటే అది కూడా హ్యాపీయే, అంతే కదా, మంచిగా సంపాదిస్తాం. అంతే, ఎంత దెబ్బలు పడితే అంత ముందుకెళ్తాం. నేను అందుకే వదిలేసిన, అది లాస్ట్ ఇంకా అంతే. ఇంత తర్వాత ఇంక నేను పెద్ద దాని జోన్కి వెళ్ళలేదు. చాలా అంటే చాలా ఓవర్ ఇది, ఎందుకంటే దానికి బిఫోర్ నాకు ఏమున్న పిల్ల సాంగ్ హిట్, తర్వాత 2 యూట్యూబ్ సాంగ్స్ హిట్, అన్ని ఆల్మోస్ట్ అన్ని హిట్సే. అవన్నీ వదిలేసి అసలు బిగ్ బాస్ లో, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు నేను షోస్ చేస్తున్నప్పుడు కూడా అది కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ నా వాయిస్ మీద సుధీర్ కానీ ప్రదీప్ కానీ ఎవరైనా వాయిస్ మీద ఇస్తారు. నేను ఎందుకు జోవెల్గా తీసుకుంటా? ఓకే, దట్స్ ఓకే, నాది డిఫరెంట్ వాయిస్ ఉంది కాబట్టి నాలో వంక పెట్టడానికి నీకు ఏం దొరకలేదు బ్రదర్. నా వాయిస్ ఒక చిన్న ఇది కాబట్టి వాయిస్ ఓకే, దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. దీని వల్ల నాకు జనాలు నవ్వుతున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారు, అంతే. నేను ఒక సెలబ్రిటీ, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్నా కాబట్టి దట్స్ ఓకే, ఫైన్ అనుకుంటాను. సో అలాగా నేను చాలా జోవెల్గా ఉంటా. చాలా మంది నన్ను అడిగారు కూడా, ఏంటి చాలా మంది వాయిస్ మీద అన్నా, బ్యూటీ మీద ఎవరైనా మాట్లాడినా కూడా చాలా హర్ట్ అవుతారు. అవును, అన్నివారు నన్నే అన్నవారు నా ఫ్రెండ్సే, నువ్వు ఎందుకు ఏమన్నావు అని. అది చాలా జోవెల్ది. దాన్ని పట్టుకొని ఇప్పుడు నన్ను వంక పెట్టడానికి నా పర్సనాలిటీ లేదు, నా ముక్కు, నా కాళ్ళు, నా చేతులు అన్ని సక్రమంగా ఉన్నాయి, నేను చాలా బ్యూటిఫుల్ ఉంటా నాకు తెలుసు. సో ఏం లేదు మాట్లాడడానికి నా మీద ఏం లేదు. ఇప్పుడు నువ్వు నడక బాగలేదు, లేకపోతే నీకు ఇది బాగలేదు, అది ఎవరిదన్నా మైనస్ ఉంటే మాట్లాడతారు. నిజంగా నాకు నా వాయిస్ మైనస్ అని ఒకప్పుడు అనుకుంటుండే నేను. ఆఫ్టర్ బిగ్ బాస్ నేనైతే అసలు అనుకోను. నా ఫ్యాన్స్ నేను కోవిడ్ లో మాస్క్ వేసుకొని బయటకు పోయినా గుర్తుపట్టేవాళ్ళు బికాస్ ఆఫ్ వాయిస్. ఎయిర్పోర్ట్స్ లో అట్లా మనం ట్రావెల్ చేసినప్పుడు భానుగారే కదా ఆ వాయిస్, నేను ఏదో ఫోన్ మాట్లాడుకుని పోయినా, పక్కన మాట్లాడినా కూడా భానుగారే కదా, మీరు భానుగారే కదా. మీరు ఎంత ట్రోల్ చేస్తే మాకు అంత ప్లస్ అయిందిరా. బిగ్ బాస్ లో బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఢీ షో చేశారు. అవును, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సుధీర్తో మీ బాండింగ్ చాలా బాగుంది, ప్రదీప్తో బాగుంది. ఢీ షోలో కొన్ని ఎపిసోడ్స్ చేసి సడన్ గా మాయమైపోయారు ఏంటి? మళ్ళీ మనకు తెలిసిందిగా అందరికి, ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది. అవును, వెళ్ళాను, షో అయిపోయింది, హెల్మెట్ అయ్యాను, బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు డీ వచ్చింది. బిగ్ బాస్ వాళ్ళకి కాల్ చేసి సో ఇలా ఈవెంట్ వచ్చింది అని అంటే, అయ్యో సూపర్ హ్యాపీ భాను గారు, హ్యాపీగా చేసుకోండి అన్నారు. ఓకే అండి, ఫైన్ కదా అన్న, నో ఇష్యూ, మీరు హ్యాపీగా చేసుకోండి, ఏం ప్రాబ్లం, పెద్ద షో కదా, మంచి షో, వెళ్ళి చేసుకోండి అని. 5 episodes అంతే, 3 episodes ఏమో అయిన తర్వాత భాను గారు ఆ టీవీ షో చేయొద్దు, మీరు ఎందుకు చేయకూడదు? లేదండి మీరు అగ్రిమెంట్ చేశారు కదా అండి. మీకు చెప్పకుండా నేను నిజంగానే ఈ షో ఒప్పుకొని ఉంటే మీరు నాకు నాపేమనొచ్చు, బట్ మీకు చెప్పిన తర్వాతే నేను వెళ్ళాను, మీరు ఓకే అన్నారు, ఇప్పుడు సడన్ గా మీరు నో అంటే కరెక్ట్ కాదు అని అంటే, లేదు మేడం మాకు చాలా ఉన్నాయి. అది నీ లైఫ్ లో మైనస్ అయింది కదా యాజ్ ఎ డాన్సర్ గా. అవును, ఒక డాన్స్ టీమ్ కే మెంటర్ అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఆ షో వచ్చినందుకు. కానీ నా కళని అలానే తొక్కేశారు. చాలా విషయాల్లో నాకు అనిపిస్తుంది
నాకు లక్ లేదేమో, ఎందుకంటే నాకు వస్తుంది, అది ఎందుకు పోతుందో కూడా తెలియదు, రీజన్స్ ఉంటావు అక్కడ. మీరు దేవుడిని నమ్ముతారా? 100% అంతా. అంటే దేవుడిని బేసిక్ గా మనం నమ్మేది. దేవుడు డిఫరెంట్, లక్ డిఫరెంట్. ఎవరు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? వెంకటస్వామి. సపోజ్ నీ ముందు దేవుడు నుంచొని ఇట్లా అమ్మ నీకు ఏం కావాలి అని అడిగితే నువ్వు ఏం ఫస్ట్ దేవుడిని అడుగుతావు? మంచి లైఫ్, భర్త, పిల్లలు, నాకు బ్యూటిఫుల్ లైఫ్, అంతే. అంతేనా? అంతకుమించి ఇంకేం వద్దా? ఏం అవసరం లేదు. అంటే ఇప్పుడు మరి నీకు కావాల్సింది నీ కెరియర్లో ఈ షూటింగ్స్ అవ్వచ్చు, ఆఫర్స్ కూడా కావాలి. ఆఫర్స్ అనేవి ఇప్పుడు వచ్చి గ్లామర్ ఫీల్డ్లో ఎప్పుడైనా అమ్మాయిలకి చాలా సడన్ టైం లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో ఆఫ్టర్ దట్ నేను నేను నిజంగా చెప్తున్నా, నా లైఫ్కి నేను లీడర్. ఫస్ట్ నేను లీడర్. నేను చిన్నప్పటి నుంచి నేనే లీడర్, ఇప్పుడు స్టిల్ నేను లీడర్. సో నేనేమనుకుంటానంటే ఇంక చాలా కష్టపడింది, రేపు పొద్దుగాల వచ్చేవాడు కష్టపడాలి, నేను హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో హాయిగా ఉండాలి. నాకు నిజంగా అది ఉంది, ఇప్పుడు అది ఉంది. దేవుడు అడిగితే కనుక దేవుడా నాకు ఒక మంచి భర్త, 2 పిల్లలు, నాకు ఒక మంచి ఫ్యామిలీ, ఓ బ్యూటిఫుల్ క్యూట్ ఫ్యామిలీ చాలు. మంచి మొగుడు, మంచి నిద్ర నాకు మాత్రమే కావాలి మొగుడు. అంతేనా? ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇండస్ట్రీలో మటుకు నేను కష్టపడేంత వరకు నేను ఉంటాను, నాకు నమ్మకం ఉంది, నేను ఉంటా కూడా. డబ్బు కావాలా, ఫ్యామిలీ కావాలా అంటే ఏం కావాలి? 2 కావాలంట. అదే ఒకటే కావాలి. హ్యాపీనెస్, డబ్బు కావాలి బతకడానికి, ఫ్యామిలీ కావాలి ప్రేమకి, నాకంటూ ఒక 4 ఉన్నారనే ఒక ధైర్యానికి. 100%. నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది వర్ష. నాకు 4 మామలు, 4 అత్తలు. 4 మామలు, 4 అత్తలు, మా అమ్మ. ఆ 4 ఫ్యామిలీ? 4 కాదు, 8 మంది. మా అమ్మ, మా తాతకి 8 మంది. 8 మంది మాకు బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఉంది. నాకు నేను ఎప్పుడు నా ఫ్యామిలీని ఎప్పుడు చూపించలేదు, బట్ నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కదా, నాకు ఒక ఫ్యామిలీ కావాలి కదా. సో మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కాబట్టి పిచ్చి ఇష్టం. మా డాడీ పెడుతుంటా కదా ఇన్స్టాలో, ప్రతిసారి మా నాన్న పెడుతుంటా నేను. మా డాడీ మీకు సపోజ్ ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ ఆ కష్టం చెప్పుకునేది ఎవరికి? నేను అలా అంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఉన్నాడు, అండ్ ఫ్యామిలీలో నా మదరు, నా తమ్ముళ్ళు, అంతే. వాళ్ళకి చెప్తా. బేసిక్గా అంత పెద్ద ఓపెన్ కాను నేను. నాలో నేను పెట్టుకొని దాచుకొని దాన్ని నేను ఎట్లా సార్ట్అవుట్ చేస్తా అని దాని మీద నేను ప్లాన్లు చేస్తూ ఉంటా. అంటే ఎట్లా చేయాలి దీన్ని, ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలి. ఇంకా నా వల్ల కాలేదు అని ఎగ్జాస్ట్ అయిపోయినా అన్నప్పుడు ఇక నా పర్సన్ అంటే రోల్ రైడర్. వావ్, డిచ్చికి చాలా రోజులు వినిపించి మళ్ళీ వినిపించాలని చూస్తున్నాను. నిజంగా దేవుడు ఇచ్చిన బ్రదర్ వాడు. నాకు ఏ కష్టం వచ్చినా ఇట్లుంటాడు వాడు, అంతే. ఫోన్ చేస్తా స్టిల్ ఇప్పుడు కూడా, అరే రోల్ నాకు అయితే లేదురా, ఎక్కడ వచ్చేస్తా, ఎక్కడున్నా వచ్చేస్తా. వావ్, సూపర్. నాకు అసలు వాడు బంగారం. సో మీ తమ్ముడికి ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి? వాడికి ఎప్పుడు వాడు నా తమ్ముడు అంతే, ఈ జన్మకు ఫిక్స్ అయిపోవాలి, నన్ను భరించాలంతే. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నాకు ఉన్నది పక్కన వాడే, హైదరాబాద్లో మోస్ట్లీ. లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే మీరు తనకే చెప్తారు? రోల్కి చెప్పాలి. లైఫ్లో సారీ ఎవరికైనా చెప్పాలి అంటే? మా అమ్మకి. ఎందుకు? మా అమ్మకి నేను చాలా విషయాల్లో హర్ట్ చేసిన అనిపిస్తుంది. అంటే మేబీ ఆమెకు కావాల్సినంత ప్రేమ ఇవ్వలేదేమో. ఆమె ఇప్పుడు నా దగ్గర ఉంది. బిఫోర్ నేను వర్క్ విషయంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆమెను కొంచెం ఇరిటేట్గా నేను అంటే గట్టిగా మాట్లాడడము. ఎప్పుడైనా చెప్పారా సారీ? చెప్పారు మీ మదర్కి? చెప్పాను. కాకపోతే నిజంగా లైఫ్ లాంగ్ చెప్పాలి ఆమెకు సారీ. అంటే నేను కొన్ని థింగ్స్ చేశాను, ఆ విషయంలో చాలా హర్ట్ అయింది ఆమె. అవునా? దాని గురించి సో ఇంకెందుకు, మీ మమ్మీ ఎదురుగా ఉన్నారనుకొని జెన్యూన్ గా సారీ చెప్పండి. నిజంగానే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నేను లేకపోతే ఆమె అసలు బతకలేదు. ఆ విషయం నాకు నిజంగా రీసెంట్ గా తెలిసింది. ఎందుకు? ఏమో సమ్ సిచ్యువేషన్స్ లో ఆమె నాకు ఏమైనా తీసుకోలేదు అనమాట. నేనేమనుకుంటున్నా అంటే మా అమ్మ హ్యాపీగా నాలాగే స్ట్రాంగ్, ఆమె కూడా చాలా రెబల్ లాగా. సో అలా నేను ఆమెకి ఏమైనా ఏం జరిగినా తీసేసుకుంటది, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అనుకున్నా. 6 months బ్యాక్ ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది ఇంట్లో, అది నేను తీసుకోలేకపోయా, నాకే అవ్వలేదు. అది అవన్నీ విని ఆమెకు అవ్వలేదు. ఆమెకు అవ్వక ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? అది నాకు అసలు అంత ఉందని నాకు తెలియదు. మీ మమ్మీ ప్రేమ మీరు అప్పటి వరకు చూడలే. ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా హర్ లైక్ నాకేమన్నా అయితే షీ కాంట్ టేక్ ఇట్. అమ్మ ప్రేమ ఎప్పుడు అలానే. అది నేను చాలా అంటే ఆ రోజు నాకు అనిపించింది, అబ్బా ఈమె కోసం బతకాలి. నేను ఎప్పుడు మా అమ్మని ఉన్నదిలే ఈమెకు నేను చూసుకోవాలి అనే ఒక బరువు బాధ్యతతో, ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్నా తప్ప ఈమెకి నిజంగా నాకేమన్నా అయితే ఈమె తీసుకోలేదు అనేది నాకు ఆ రోజు అమ్మ ప్రేమ కొంచెం కనిపించకపోవచ్చు మనకి, కానీ ఆ ప్రేమకు మించింది ఏది ఉండదు. సో ఆ రోజు ఐ డిసైడెడ్ దట్ చాలా ప్రేమ ఉంటుంది నా మీద చూపిస్తుంది, బట్ స్టిల్ నాకు ఆ రోజు ఐ రియలైజ్ లైక్ ఈమెకి నేనంటే ఇంకా ఈమెకి నాకేమైనా తీసుకోలేదు,
నేనే ఇన్ని రోజులు ఏదో పిచ్చిగా థింక్ చేస్తుండే. ఓకేనా ఇప్పుడు బాగానే ఉన్నారా? సూపర్ నవ్, బాగుంది ఇప్పుడు. నేను చేసే కొన్ని పిచ్చి థింగ్స్ వల్ల చాలా హర్ట్ అయింది, చాలా బాధపడింది, చాలా సఫర్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ. నేను బతికినంత వరకు నేను బాగా చూసుకుంటాను. నిన్ను చూస్తుంటా, నేలనై నిన్ను మోస్తుంటా. ఏదైనా చెయ్యాలనిపిస్తుందా మీ మదర్ కోసం? చేయాలి, చేస్తా కూడా. లైఫ్లో ఆమె కోసం చాలా చేశాను. బట్ కొన్నిసార్లు మనకు హార్డ్ టైమ్స్ వస్తుంటాయి కదా, ఫ్యామిలీ టైమ్స్. కొన్ని థింగ్స్ మనకు అర్థం కావు, హ్యాండిల్ చేయలేకపోతాం. మా అమ్మకి ఏం ధైర్యం అంటే నేను ఏం చేసినా స్ట్రాంగ్గా చేస్తుంది, అస్సలు కింద పడదు ఈమె అని ఒక బాగా ఇది. సో అలాంటిది నేనే హ్యాండిల్ చేయలేకపోయినా అంటే ఆమె అర్థం కాలేదు ఆమెకి ఏం పాపం. నువ్వు ఎలా ఫేస్ చేసావు దాన్ని? నాకు ఆ 3 days ఐ డోంట్ నో నేను ఎట్లా హ్యాండిల్ చేశాను కూడా నాకు తెలియదు. నువ్వు చెప్తావే ఇప్పుడు అన్నావు కదా, నా వెనకాల ఒక దేవుడు వచ్చి నించొని సపోర్ట్ చేస్తూ ఉంటాడని. నాకు కూడా ఆ టైంలో నిజంగా నాకు వెంకటస్వామి నా వెనకాల వచ్చి నించొని నేనున్నా, నువ్వేం బాధపడకని ధైర్యం ఇచ్చిన ఫీలింగే వచ్చింది. ఆ టైంలో నా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేసినారు. వాళ్ళు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు. ఈరోజు పేర్లు చెప్పలేను. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ నా లైఫ్ లాంగ్. ఎందుకంటే మీరు ఆ టైంలో నాకు సపోర్ట్ చేయకపోతే మా అమ్మ ఆ రోజు ఎలా ఉండేదో. ఎందుకంటే ఆ టైంలో చాలా టఫ్ సిచ్యువేషన్ అది. సో ఇప్పుడంతా ఓకేగా? సూపర్. ఏం కాదు, హ్యాపీగా ఉంటారు, మమ్మీ హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి. సో ఎప్పుడు మంచి జరగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను బాను. ఏమీ కాదు అమ్మకి, మేమందరం ఉన్నాము, ఖచ్చితంగా దేవుడు కూడా ఉన్నాడు. సో ఏం కాదు. మళ్ళీ దీంట్లోకి వచ్చేద్దాం. దేంట్లోకి? కిసిక్లోకి. సో ఎమోషనల్గా బాగా టచ్ అయిపోయింది. ఏంటో ఈ ఎపిసోడే ఎమోషనల్ ఎపిసోడ్. సో మనకి ఈ అలవాటు ఉందా? లేదు, సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ లైక్ నేను అంత కాదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక స్మాల్ అంతేనా? ఏంటి మనది బ్రాండ్? ఎందుకులేండి ఇప్పుడు బ్రాండ్. నాది ఉందంటే రెడ్ వైన్ అని చెప్తాను నేను జెన్యూన్ గా. తమరు ఎప్పుడో బర్త్డేకి నేను అంత రెడ్ వైన్ ఎప్పుడన్నా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అంతే. ఇంకా మన ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను పెద్ద తాగను, అందరికి తెలుసు మన బ్యాచ్ అందరికి. సో ఐఎమ్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ జోన్ పర్సన్. సో పార్టీస్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, తాగేసి ఫుల్ ఊగుతుంటారు, వాళ్ళు చూసినప్పుడు అసలు పొద్దుగాల ఉంటది వాళ్ళకు సినిమా. వాళ్ళు ఆ టైంలో మంచిగా నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు, నేను మంచిగా తీసుకుంటుంటా. పొద్దుగాల ఫోన్లు చేస్తా, గ్రూప్ కాల్కి వస్తారు, రండి అందరూ ఏంటి సంగతి, ఎవరేం చేశారు. గ్రూప్ లో మనకి మెసేజ్లు వస్తుంటాయి, రే తల పట్టేసింది ఇప్పుడు ఏం తాగాలి, మంచిగా తాగరా. సో నీ లైఫ్లో బాను ఏదైనా రీగ్రెట్గా ఫీల్ అయ్యి బా అని అనిపించే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? రీగ్రెట్ అంటే నేను అనుకోవడం నేను మనుషులు ఓవర్గా నమ్మిస్తా. సేమ్ ఫీల్. యా, సో అది మేబీ నేను చాలాసార్లు రీగ్రెట్ ఫీల్, ఒక నాట్ లైక్ వన్స్ ఇన్ ఎ వెల్, చాలా సార్లు. బేసిక్గా నువ్వు ఎక్కడ కూడా ఎక్కువ ఆర్టిస్టులు ఎక్కువ కనిపించవు, ఎవరి ఫ్యామిలీ ఫంక్షన్ లో కానీ ఆర్టిస్టులతో కొంచెం చాలా తక్కువ. ఎందుకు అట్లా అంటే అలా ఏం వాంటెడ్లీ తక్కువేం కాదు, టైంలో ఏదైనా బిజీగా ఉండి పోకపోవడము, లేజినెస్ ఎక్కువ నాకు. బికాస్ ఆఫ్ లేజీ నేను నిజంగా చెప్తున్నా, పెద్ద లేజీ క్యాండిడేట్ నేను. షూటింగ్ ఉందని చెప్పు 4 గంటలకు మిడ్ నైట్ 4 గంటలకు లేచి 5 గంటలకు షార్ప్ ఉండమంటుంటా. వర్క్ పర్పస్ ఐఎమ్ లైక్ ఆన్ డాట్. అవును, లేదు వర్క్ లేకుండా నువ్వు ఏమన్నా చెప్పు, మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ కూడా పోను, మా ఫ్యామిలీ కూడా నా మీద ఇంతుంటారు, రావు ఏం చేయవు, ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం ఈ రోజు మన ఫంక్షన్ కి వెళ్ళాం అనుకుంటా చెప్పేస్తారు. ఫస్ట్ అంటారు నిజం చెప్పు, వస్తా అంటే వస్తాను చెప్పు, రాలేదంటే రాలేదని చెప్పు, అంతేగాని వస్తాను హ్యాండ్ ఇవ్వకు. మా వాళ్ళు అంటారు ఇప్పటికి, మా అక్కలు కానీ మా మామలు మా అత్తలు, పెళ్లి ఉంది వస్తావా, వస్తా అంటేనే వస్తావని చెప్పు, ఎందుకంటే నువ్వు వస్తావని అడుగుతారు మమ్మల్ని. రాలేదంటే రాలేదని రానని చెప్పేసి మా పరువు పోతుంది ఇక్కడ, మేము వస్తుందని చెప్తాం, నువ్వు రావు. సో అట్లా ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా మన వాళ్ళకి పిలుస్తూనే రానని కాదు, లేజీ వల్ల నేను రాను అంతే. అదర్వైజ్ నాకు ఏం పెద్ద రీజన్స్ ఉండవు. సో రీగ్రెట్ గా ఫీల్ అయ్యాయంటే ఇది ఒకటే. రీగ్రెట్ ఫీల్ అయ్యేది మాత్రం జనాల్ని నమ్మి మోసపోవడం, అది చాలా జరిగింది నా లైఫ్ లో. చాలా అంటే ఇక ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా చేసావు అని చెప్పను నేను, రిగ్రెట్స్ అంతే. ఇంకా ఈ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్, నా వర్ష నాది అని అన్న తర్వాత నాది ఇలా ఫీలింగ్ ఉంటుంది. నేను ఫ్రెండ్స్ అంటే హోల్ హార్టెడ్ గా చేస్తాను, నేను టైం పాస్ చేయాలి. ఇఫ్ టైం పాస్ హై బై అంతవరకే, మళ్ళీ దాని లోపలికి నేను పోను. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ నా జోన్ వరకు ఉంటారు. నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండి నా గురించి వెనకాలకి వెళ్ళి తప్పుగా మాట్లాడి అది నాకు తెలిస్తే అవును చాలా అట్లా అరే ఎక్కువ వెళ్ళానా నేను
అంటే హర్ట్ అయిపోతా నేను చూడడానికి చాలా ఇట్లా ఉంటా కానీ చాలా సెన్సిటివ్ నేను లోపల. అది నా వాళ్ళు మనసు చాలా నేను నా పీపుల్ కి తెలుసు, నా ఫ్రెండ్స్ కి, మా ఫ్యామిలీ, మా అమ్మ, మా తమ్ముళ్ళు వీళ్ళకి తెలుసు నేను ఎంత స్ట్రాంగ్ గా వాయిస్ ఉంటుందో. సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ నేను. ప్లీజ్ దయచేసి ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా హర్ట్ చేయకండి. చాలా విషయాల్లో జనాలకి దూరంగా ఉండిపోతున్నాం అలాంటి వాళ్ళు కొంతమందిని చూసి భయమేసి. మనం అనుకుంటాం గట్టిగా మాట్లాడేటోళ్ళు చాలా గయ్యాలి అంటారు అనుకుంటాం కానీ నో, చాలా సెన్సిటివ్ ఉంటారు చూడు. ఎప్పుడు కూడా బాధ పెట్టే వాళ్ళకి బాధ విలువ తెలియదు. సీరియస్లీ చెప్తున్నా నేను. అవునా? బాధ ఇప్పుడు నేను బాధ పెడుతున్నా అనుకో, నాకు తెలియదు ఆ బాధ పడుతున్నావు కదా, అది నీకు తెలుసు, పడే వాళ్ళకి తెలుసు. కొంతమంది ఏంటంటే తెలిసి కూడా బాధ పెడతారు. వాళ్ళకి అప్పుడు రియలైజ్ కాదు అది. వాళ్ళు ఎప్పుడైతే సేమ్ బాధని ఫీల్ అవుతారో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. దాన్నే అంటారు కాల్డ్ కర్మ విల్ హిట్ బ్యాక్. సో ప్రతి దానికి చిన్నదో పెద్దదో ఏదోటి వెనక్కి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. ప్రభాస్ గారు అంటారు వీలైతే ప్రేమించుడు పోయేది ఏముంది, కాకపోతే తిరిగి ప్రేమిస్తారు. నేను నేర్చుకున్నది ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆర్ ఈ 3-4 years లో మనం రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేయాలి, మనుషులకు విలువ ఇవ్వాలి, అండ్ మనం డబ్బు సంపాదించిన పొగరు మనం చూపించకూడదు, అండ్ మన అనే మనుషులు మన దగ్గర పెట్టుకోవాలి మీన్స్ మనం దాన్ని మెయింటైన్ చేయాలి. ఏ రిలేషన్, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఏ రిలేషన్ అయినా కూడా, అండ్ ఫ్రెండ్స్తో కూడా చాలా బాగుండాలి. చాలామంది పని చేసే వాళ్ళని, డ్రైవర్స్ని కానీ అసిస్టెంట్స్ని కానీ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు. మన దగ్గర పని చేసే వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది. అది జెన్యూన్. ఇది నేను చాలా చోట్ల ఈ రీసెంట్గా కూడా నేను ఒక బుక్లో చదివాను అండ్ ఇన్స్టాలో కూడా ఎక్కడ చూశాను. మనం వీళ్ళు పనివాళ్ళు కదా అని చాలా తీసేస్తూ ఉంటాం. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్సే మనకు ఉంటాయండి. అవును. మనం ఒక 100 ఇచ్చే దగ్గర 200 ఇవ్వడం, 1000 ఇచ్చే దగ్గర 2000 ఇవ్వడం అంటే అరే మనం మేడం చల్లగా ఉండాలి, మనం మేడం బాగుండాలి. సో అలా వాళ్ళ త్రూ వచ్చే దీవెనలే మనకి ఎప్పుడు బాగుంటాయి. సో మనం పనిచేసి మన దగ్గర పనిచేసే వాళ్ళని ఎప్పుడు మనం బాగా చూసుకోవాలి. అది కూడా ఒక 1 point అంటారు నేను. సో మనం మంచిగా చూసుకుంటే ఎవరైనా మంచిగానే ఉంటారు. మన ఎనిమీస్ ని కూడా మనం ప్రేమిస్తే వాళ్ళు కూడా ప్రేమగా చూపిస్తారు. సో ఇండస్ట్రీలో మీకు ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? నో, అసలు లేరు. నాకు అసలు అంత పెద్ద ఫైట్, నన్ను తొక్కేశారు ఎక్కేశారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరిని తొక్కుతారు బ్రో? నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వే పైకి వస్తావు, ఇంకోటి నేను తొక్కడానికి లేదు అక్కడ. సో నేను అదేం నమ్మను. నాకైతే తొక్కేయడం లాంటివి జరగలేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. అంతేనా? కమిట్మెంట్స్ ఉంటాయి అని మనం విన్నాము చాలా. సో అది ఎంతవరకు జెన్యూన్ బాను? నా వరకు అయితే అంతవరకు రాలేదు. బట్ నేను సేమ్ నీలాగానే విన్నాను. బట్ నా వరకు అంత ఆ సిచ్యువేషన్ రాలేదు. నా వరకు రాలేదు. ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అంటే ఎలాంటిది ఇస్తారు? నిజంగా చెప్పాలంటే సజెషన్ ఇవ్వనవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళేమైనా సజెషన్ ఇస్తారు, అక్క అలా ఉండకు, ఇలా ఉండకు, ఇలా అలా. సో మనమే వాళ్ళు అసలు చెప్పాక సూపర్ ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. మనమే మెల్ల నడుచుకుంటే వెనకాల చూస్తాం, వాళ్ళు వెనక పడుతున్నాం. వాళ్ళు మన ట్రైన్లో వస్తారు, డైరెక్ట్ ఫ్లైట్, మనం నడుచుకుంటూ వస్తే వాళ్ళు రాండు. సో మనం అవసరం లేదు ఇప్పుడు జనరేషన్కి, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళంతే. అసలు మీకు బాహుబలి మూవీలో ఎలా ఛాన్స్ వచ్చింది? అంటే అది ఒక 100 crores మూవీ నాకు తెలీదు. నేను డాన్సర్ గా చేసినప్పుడు తమన్నకి డూప్ చేయమన్నారు నన్ను. సో నేను చేయను అన్నాను. సో బిజీ అప్పుడు. మరి ఎలా వచ్చావు నువ్వు వద్దు చేయను అని? వాళ్ళు కంప్రమైజ్ చేశారు. ఇక అప్పుడు ఆ టైంలో పేమెంట్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడేసి సెట్ చేస్తే ఓకే డన్ అని చెప్పి కావాలి వాళ్ళకి అప్పుడు నీడ్ కంపల్సరీ. ఆ సినిమాకి వెళ్ళే వరకు కూడా డబ్బులే చూసింది కానీ ఏంటి తెలీదు. డూప్ ఆల్మోస్ట్ 15-17 days చేశాను. మరి ఫ్రెండ్ రోల్ ఎలా చేశారు? ఆ డూప్ అయిన తర్వాత నా యాటిట్యూడ్ చూసి వాళ్ళు ఈ మధ్య చేస్తుంది బాగా, మీకు ధైర్యం ఎక్కువ ఉంది అన్నట్టు ఆ పక్కన పెట్టారు అనమాట. అప్పుడు తెలియదు కాబట్టి నువ్వు అట్లా చేసావు బాను. ఇప్పుడు తెలుసు. లేదు చేయలేను. ఇప్పుడు రాజమౌళి గారు కనిపిస్తే ఎట్లా బిహేవ్ చేస్తావు? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ లెగ్గానే సడన్ గా అమ్మాయి కాస్త అబ్బాయి అయిపోతే నువ్వు ఏం చేస్తావు? నేను అబ్బాయి కానరా. ఎందుకు? అబ్బాయి ఆల్రెడీ అబ్బాయి. అమ్మాయికి చాలా హ్యాపీగా ఉన్నా, అందంగా ఉన్నా. ఎందుకు అబ్బాయి అంటే ఏ అమ్మాయినైనా లైన్ వేయాలి, లేకపోతే అబ్బాయి అయ్యి ఉంటే ఇది చేసేదనరా నేను అనుకున్నావా ఎప్పుడైనా? చాలాసార్లు అనుకున్నా. ఏ విషయం? బాగోదు ఇప్పుడు చెప్తే. ఎందుకురా? అబ్బాయిలు చేసి అమ్మాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేసి అన్ని అబ్బాయిలు చేస్తున్నారు. బట్ అమ్మాయిలు చేసి చెప్పుకోరు, బట్ అబ్బాయిలు చెప్పుకుంటారుగా. అప్పటి నుంచి నువ్వు క్వశ్చన్ బాగా చేస్తున్నావు, అన్నిటికీ సమాధానం ఇచ్చాను. నువ్వు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత నేను దాన్ని స్కిప్ చేసినా కూడా నువ్వు దాన్ని తవ్వి మళ్ళీ ఆన్సర్ తీసావు కదా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. సీరియస్ చెప్పు. స్టిల్ నో సింగిల్. బ్రేకప్స్ అయినా? అయ్యిందో అవ్వలేదో తెలియదు కానీ మిడిల్లో ఉంది. అయింది? లేడు. అంటే నేను అనేది అసలు లైఫ్ లో బ్రేకప్స్ లేవా? ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో ఉంది కానీ ఇంక ఇప్పుడు రీసెంట్ టైంలో బ్రేకప్ అంటే ఇంక బాయ్ ఫ్రెండ్ లేడంటే ఇంక బ్రేకప్ ఎట్లా వద్ది? చిన్నప్పుడు ఏమైంది? చిన్నప్పుడు ఏదో నేను మాస్టర్ని లవ్ చేసా. ఏ మాస్టర్ లవ్ చేసావు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలి మాకు.
నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు పండు అని ఒక మాస్టర్ ఉండే అనమాట. Third class లో? థర్డ్ ఆ క్లాస్ లో రోజుల్లో? ఆయనకి బోడిగుండు ఉండే ఫ్రెండ్. నాకు బేసిక్ ఏంటంటే కొంచెం అంటే hair లేని వాళ్ళంటే ఇష్టమా? హెయిర్ లేని వాళ్ళు ఇష్టం అని మళ్ళీ రాయకండి. అలానే నాకు ఉంది. హెయిర్ ఉంటే కూడా ఇష్టం, ఓ లేనే ఇష్టం ఉంటే కూడా ఉంటే కూడా ఇష్టం. సో ఏంటంటే చిన్నప్పుడు నాకు తెలియదు, ఆయన అంటే చాలా ఇష్టపడేదాన్ని. కానీ ఆయన ఏంటంటే చాలా మూర్ఖత్వంగా నన్ను మొట్టేసేవాడు. ఇట్లా నేను సరిగా రాకపోయినా ఇట్లా చేసిన. చదివేవా? ఏ క్లాస్? 3rd క్లాస్. ఏంటి 3rd క్లాస్? అక్కడ 3rd క్లాస్ లో రా, ఎక్కకు రా నన్ను ఒక నిమిషం. మామూలుగా ఎంత చదివావు? ఇది చెప్పేసాక చెప్తా. సో 3rd క్లాస్ లో మాస్టరు మొట్టేసేవాడు అనమాట. అప్పుడు బాగా ఇష్టపడేదాన్ని. వీడు ఈ స్కూల్ నుంచి పోతే బాగుండు అనుకునేదాన్ని. నెక్స్ట్ మంత్ స్కూల్ నుంచి పోయాడు. అదే నా బ్రేకప్. అది వదిలేసేయలే. తర్వాత ఏం జరిగింది చెప్పు. తర్వాత ఏం లేదు ఇంకా. అసలు బ్రేకప్స్ లేవా? లేడు బాయ్ ఫ్రెండ్ లేడు. సింగిల్, ఐఎమ్ సింగిల్. సో ఇప్పుడు రెడీ టు మింగిల్? నో మింగిల్ లేదు. నీకు వద్దా? అని అసలు బాయ్ ఫ్రెండ్ వద్దు, లవ్ అసలు ఏం వద్దు. ఓన్లీ మై ఫ్యామిలీ ఇంపార్టెంట్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా లైఫ్? అట్లా ఏం లేదు. లవ్ కి బ్రేక్ అనేది ఉండకూడదు, బ్రేక్ అయితే మళ్ళీ లవ్ లోకి రాకూడదు అనేది నా ఒపీనియన్. సో లవ్ అని చెప్పి కొన్ని రోజులు బ్రేక్, మళ్ళీ ఇట్లా నాకు నచ్చలేదు. ఎందుకు పెళ్ళా డైరెక్ట్? ఎందుకు ఏం లేదు, మళ్ళీ వాళ్ళని ఎందుకు మోసం చేయడం మనం. వాళ్ళని అంటే నువ్వు పెళ్లి చేసుకోను నా లైఫ్ లో. హౌ కెన్ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? అంటే జనాలు అన్న తర్వాత మనం కొంచెం కళాపోషణ ఉండాలి కదా. ఏమీ అవసరం లేదు, ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి మనకి అవి కావాలి ఇవి కావాలి. అలాంటి ఆలోచనలు రావంటావు? డర్టీ ఆలోచనలు రావు? అస్సలు లేవు. అది ఎప్పటి నుంచో లేదు. బేసిక్ డర్టీ థింగ్స్ ఏమో తెలీదు. సంథింగ్ డిఫరెంటే. డిఫరెంటే ఖచ్చితంగా కాదు, అన్ని జీరో. అలా నిజంగా పెళ్లి చేసుకోండి జెన్యున్ గా పెళ్లి. నా లైఫ్ లో పెళ్లి అనేది ఇంకా అంటే నీకు పెళ్లి మీద అసలు ఏ ఒపీనియన్ లేదు? పిల్లలు కిడ్స్ ప్రెసెంట్ నాకు లేదు. ఫ్యూచర్ లో ఏదైనా ఉంటే ఏమో వాళ్ళ కర్మ. ఎవరి కర్మ? చేసుకున్నవాడి కర్మ. అది మాత్రం కరెక్ట్ చెప్పావరా? ఇది మాత్రం కరెక్ట్ గురు. ఎందుకంటే నిన్ను చేసిన. థ్యాంక్ యూ సో మచ్ భాను వచ్చినందుకు. నువ్వు ఎప్పుడు అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ జనాలకి ఎప్పుడు స్క్రీన్ లో కనిపిస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. సో నా గురించి గాడ్ బ్లెస్ యూ అట్లా ఏమన్నా చెప్తావా? నీకెందుకు రా, ఆల్రెడీ బ్లెస్డ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను. ఫస్ట్ నిన్ను చూడగానే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. గెలుపు నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? నేను పాడినట్టే పాడవద్దు ఇంకా. వావ్, ఎంత సెక్సీగా ఉన్నా. అంటే బేసిక్ గా వర్ష అనగానే కింది ఇప్పుకొని వచ్చావా? పైన ఇప్పుకుంటూ బాగోదని. ఏమున్నావే పిల్ల, ఏమున్నావే, అందంతో చంపేశావే.